నమస్తే, వెల్కమ్ టు డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ఘాటుగానే స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలంగాణ విభజనను జనసేన వ్యతిరేకించిందని తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విభజించిన తీరును మాత్రమే తాను వ్యతిరేకించినట్లు స్పష్టం చేశారు. తెలంగాణ మీ అయ్య జాగిరా అని ఘాటుగానే ప్రశ్నించారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమని, ప్రతి రాష్ట్రానికి పాస్పోర్ట్ తీసుకుని పోవాలా అని ప్రశ్నించారు. తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ క్లియర్ చేశారు. పవన్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. అప్పుడే తెలంగాణ మా అయ్య జాగీరే అని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఓ పెయిడ్ ఆర్టిస్ట్ అని ఎద్దేవా చేశారు. ఇక ఇదే అంశంపై ఇవాల్టి డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్. సో మొత్తానికి ఇవాళైతే సభ క్యాన్సిల్ అయింది. దాని బదులు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఆయన చెప్పాలనుకున్నదంతా కూడా క్లియర్ గా ప్రెస్ మీట్ లో చెప్పేశారు. సో పక్కాగా నెక్స్ట్ అయితే పోటీ చేస్తా అని చెప్పారు. సో ఎట్లా చూడాలి? అంటే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు 2007-8 ఆ సమయంలో గుర్తొచ్చారు. అప్పుడు చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ ఆమె ప్రేమ పెళ్లి చేసుకున్నప్పుడు భద్రత లేదు అని చెప్పినప్పుడు ఆయన ఇంతే ఆవేశంగా మాట్లాడారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోనూ అక్కడ తన గన్ సరెండర్ చేసి పవన్ కళ్యాణ్ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఏర్పాటు చేస్తా అని చెప్పి చాలా ఆవేశంగా మాట్లాడారు. సో ఇవాళ కూడా అంతే ఆవేశంగా కనిపించింది. అంటే ఒక మాట ఇప్పుడు ఏంటంటే తెలంగాణ మీ అయ్య జాగీరా, ఎవడయ్య జాగీరు అనే విషయం మాట్లాడారు. సో ఓవరాల్ గా నాకు చూస్తే గనక డెఫినెట్ గా ఒక 3-4 విషయాలు మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన వాటిలో నాకు నచ్చనివి నేను చెప్తాను. ఒకటి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాను వ్యతిరేకం కాదు, కానీ విభజన జరిగిన విధానానికి వ్యతిరేకం అన్నారు. ఒక విషయం మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తెలంగాణ, నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నా, నేను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కాంక్షించా. నేను అప్పుడున్న ఛానల్లో ప్రతి ఒక్క ఉద్యమకారుడు కూడా నన్ను గుర్తుపడతారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీలకి నిల్వ నీడ ఉండకూడదు, వ్యక్తులకు నిల్వ నీడ ఉండకూడదు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఎం మార్క్సిస్టు వ్యతిరేకించి లోక్సభలో రాజ్యసభలో ఆంధ్ర నేతలు కాదు, ఆంధ్ర నేతలు అన్ని పార్టీల వాళ్ళు గొడవ చేశారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గొడవ చేశారు. సరే బీజేపీ సైలెంట్గా ఉన్నా మాకు ఏదో అది కావాలి ఇది కావాలి ఆంధ్రాకి పరిస్థితి ఏందో చెప్పమని చెప్పారు. సిపిఎం పార్టీ ఏమైంది, మజ్లిస్ పార్టీ వస్తా అంటే వ్యతిరేకించిన వాళ్ళు ఏమయ్యారు. పవన్ కళ్యాణ్ సభ పెడితే తెలంగాణ వాదానికి భంగం కలిగితే, లేకపోతే తెలంగాణ అస్తిత్వానికి భంగం కలిగితే అంత చిన్న స్థాయిలో ఉన్నామా మనం, అది ఆలోచించాలి. విభజన తీరుకు తాను వ్యతిరేకం అని చెప్పారు. విభజన జరిగిన తీరును సరిగ్గా హ్యాండిల్ చేయలేదు కాంగ్రెస్ పార్టీ. కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ ముఖ్యమంత్రి కదా, కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉండి ఆయన తీసేయాల్సి ఉండే, చేయలేదు. ఒక 6 నెలలు 8 నెలలు డ్రామా చేశారు. కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేదు విభజన జరిగిన తీరును. ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఇంత హంగామా లేదు. ఇంకొకటి మీరు అన్నారు తలుపులు తీసి, ఆయన చెప్పారు కదా తలుపులు, ఇది తప్పు. పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్, ఏ బిల్ అయినా తలుపులు మూసే చేస్తారు. చాలా మంది ఏంటంటే పడికట్టు పదాలు. ఏ బిల్ అయినా బిల్లు పాస్ అయ్యేటప్పుడు మన డీలిమిటేషన్ బిల్లు కూడా చూడండి, బిల్లు నడుస్తుండగా మధ్యలో ఎంపీలకు టైం ఇచ్చి బెల్లు మోగిచ్చి తలుపులు మూసేస్తారు. తలుపులు మూసేసి, ఎందుకంటే బిల్లు నడుస్తుండగా మధ్యలో రావచ్చు పోవచ్చు కదా, అప్పుడు నెంబర్ కౌంట్ చేంజ్ అవుతుంది కదా. అందుకని ఏ బిల్ అయినా అసెంబ్లీలో అయినా పార్లమెంట్లో అయినా రూల్ ఏంటంటే తలుపులు మూసేయడం అన్నది, ఏ బిల్లుకైనా తలుపులు మూసేయడం అన్నది అది చేస్తారు. తెలంగాణ బిల్లు జరిగిన ప్రాసెస్ లో ఎటువంటి లోపం లేదు. క్లియర్ గా కాంగ్రెస్ మెజార్టీ ఉంది, బీజేపీ మెజార్టీ ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ సంబంధించి అప్పుడు 213 మంది శాసనసభ్యులు ఉన్నారు, బీజేపీ 140 ఉన్నారు. ఇద్దరు కలిస్తే 350. 20 మంది ఆంధ్ర ఎంపీలు గొంతు చించినంత మాత్రాన తెలంగాణ బిల్లు తప్పు పాస్ అయిందని ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే కరెక్ట్ కాదు. రాజ్యాంగబద్ధంగా తెలంగాణ బిల్లు కావాల్సింది 273 మందే, సగం మందే. సో బిల్లు రాజ్యాంగబద్ధంగా పాస్ అయింది. తలుపులు మూసే ఏ బిల్లు అయినా పాస్ చేస్తారు, ఆ విషయం తెలుసుకోవాలి. ఇప్పటికీ నాకు తెలిసి చాలా మంది ఆంధ్ర ప్రజలు లేకపోతే సమైక్యాంధ్ర కోరుకున్న వాళ్ళు తలుపులు మూసి పాస్ చేశారు. అయ్యా ఏ బిల్లు అయినా తలుపులు మూసే పాస్ చేస్తారు, ఆ విషయం గుర్తుంచుకోవాలి. ఇది పవన్ కళ్యాణ్ కూడా గుర్తుంచుకోవాలి. విభజన జరిగిన తీరుకునే వ్యతిరేకం అంటే యాక్సెప్ట్ చేస్తా, ఎందుకంటే అప్పుడున్న దాన్ని కాంగ్రెస్ పార్టీ సరిగ్గా కంట్రోల్ చేయలేదు. సోనియా గాంధీ నిజంగా తెలంగాణ ఇవ్వాలని అనుకుంది,
మధ్యలో అడ్డుపడాలని చాలా మంది అనుకున్నారు. విభజన జరిగిన తీరుకుని వ్యతిరేకం అని చెప్పారు. నిజంగానే తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో కూడా ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ మాట్లాడే తప్ప అంత 5 సంవత్సరాల కాలంలో తన సమైక్యాంధ్రకు సపోర్ట్ అని ఎప్పుడు చెప్పలేదు. చిరంజీవి చెప్పారు, పవన్ కళ్యాణ్ చెప్పలేదు. ఆ విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇక తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్ళు బీఆర్ఎస్ లో టీఆర్ఎస్ లో ఏమంటారు పదవులు అందరే ఎక్కారు. ఏమని చెప్పారు కేసీఆర్? మాది ఫక్తు రాజకీయ పార్టీ, ఉద్యమ పార్టీ కాదు, మేమేమో ఆవు బిల మఠం పెట్టుకోలేదు అన్నారు. అంతేనా కదా? సమైక్యవాదుల్ని మంత్రివర్గంలో చేర్చుకున్నారా చేర్చుకోలేదా? తుమ్మల నాగేశ్వరరావు చేర్చుకోలేదా మంత్రివర్గంలో? తలసాని శ్రీనివాస్ యాదవ్ చేర్చుకున్నారా లేదా? చేర్చుకున్న తర్వాత ఇంకా మీకేం హక్కు ఉంటుంది దాని గురించి మాట్లాడడానికి? అంటే మీ కన్వీనియన్స్ లో మీరు భారత రాష్ట్ర సమితి అని బీఆర్ఎస్ అని పెట్టుకోవచ్చు. అప్పుడు తెలంగాణ ఉద్ధరించాం, దేశాన్ని ఉద్ధరించామని పెట్టుకోవచ్చు. చెప్పారు బీఆర్ఎస్ ఆఫీస్ వాళ్ళ పక్కనే ఉంది. అదే నేను చెప్తున్నా. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మళ్ళీ తెలంగాణకి పరిమితం అవుదాం అని అనుకుని మిగతా రాష్ట్రాల్లో కాదనుకుని అట్లా అంటే కరెక్ట్ కాదు కదా. మీకు కన్వీనియన్స్ ఉన్నప్పుడు ఆంధ్ర ప్రజల ఆంధ్ర ప్రజలకు ముళ్ళు గుచ్చితే దానికి పంటితో తీస్తా అని అనొచ్చు. ఇవి వేరే వాళ్ళంటే తప్పు కదా. ఎప్పుడైతే మరి బీఆర్ఎస్ అని మీరు చేంజ్ చేసుకొని భారతదేశం మొత్తం పోటీ చేద్దాం అనుకోని మహారాష్ట్రలో పోటీ చేసి కొన్ని గ్రామ పంచాయతీలు గెలిచి ఆంధ్రప్రదేశ్ కు తోట చంద్రశేఖర్ ఆయన జనసేన నుంచి వచ్చారు పెట్టి అక్కడ రాజకీయ పార్టీ కార్యాలయాలు తెరిచి. సో దేశంలో ఎవరెక్కడైనా పోటీ చేయొచ్చు, సభలు పెట్టచ్చు. మహారాష్ట్రలో కేసీఆర్ సభ పెట్టారు. అప్పుడు వాళ్ళు అన్నారా తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ? పవన్ కళ్యాణ్ మాట్లాడితే 2000 మందితో సంధ్యా కన్వెన్షన్ లో సభ పెడితే తెలంగాణ అస్తిత్వం దెబ్బతింటదట. అంటే కన్వీనియన్స్ కోసం తెలంగాణ వాదం వాడుకోవడం కరెక్ట్ కాదు. 12 సంవత్సరాలు అయింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ప్రజలు 10 సంవత్సరాలు కేసీఆర్కి అధికారం ఇచ్చారు. తర్వాత రేవంత్ రెడ్డిని సీఎం చేశారు. రేవంత్ రెడ్డి వీర తెలంగాణ వాదా? కాదు కదా. చంద్రబాబు నాయుడు వెంట అప్పుడు ఆయన సభకు అడ్డు వస్తే కనుక ఆయన రైఫిల్ పెట్టుకుని తిరగలేదా? తిరిగితే అప్పుడు రైఫిల్ రెడ్డి అని బీఆర్ఎస్ పేరు పెట్టలేదా? అదే రేవంత్ రెడ్డిలో డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకిలానే కనిపించారు కదా. రైఫిల్ తీసుకొని ఎవరైనా వస్తే కాల్ చేస్తా చంద్రబాబు నాయుడు సభకు వ్యతిరేకంగా సమైక్య అంటే చంద్రబాబు నాయుడు దానిలో మీరు తెలంగాణ రాష్ట్ర వైఖరి అప్పటి వరకు వెల్లడించలేదు. చెప్పాలి మీరు పాదయాత్ర చేసే ముందు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు ఆయన రైఫిల్ పెట్టుకుని తిరిగారు. అదే రేవంత్ రెడ్డి గవర్నర్ నరసింహన్ ఉంటే తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు ఆయన కుర్చీ లాగేశారు. అప్పుడు గవర్నర్ ఒక బాస్టర్డ్ అని కూడా తిట్టినట్టు మనకు అనిపించింది. మనకు ఆ పదం ఏం తిట్టారు తెలియదు. అసెంబ్లీలో గందరగోళం జరిగినప్పుడు తెలంగాణకు సపోర్ట్ గా. తర్వాత తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు చాలా అద్భుతమైన స్పీచ్ రేవంత్ రెడ్డికి ఇచ్చారు కదా. సో తెలంగాణ ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేయాలని ప్రయత్నం చేశారు కదా. తెలుగుదేశం పార్టీ ఇక్కడ దాన్ని ఎమ్మెల్సీ గెలిపించుకోవాలని ప్రయత్నం చేశారు కదా. అయినా సరే మరి తెలంగాణ వీర తెలంగాణ వాది కాదు కదా రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి ఇయ్యలేదా? ఓన్లీ తెలంగాణ వాదులే ముఖ్యమంత్రులు కావాలంటే కాదు కదా. మరి అయిన తర్వాత ఆయన ఇప్పుడు తెలంగాణ గీతాన్ని చేశారు. తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం మార్చారు. తెలంగాణ సభ నిర్ణయం తీసుకోవట్లేదా? సో ఇప్పుడు తెలంగాణ వాదం సంబంధించి నేనేమంటా అంటే హైదరాబాద్ చెన్నై ఎట్లా ఉంటుందో బెంగళూరు ఎట్లా ఉంటుందో అందరినీ రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ అని చెప్పాలా. ముంబై ఢిల్లీలో రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ అనాలి. ముంబై స్టిల్ గుజరాతీ వాళ్ళ చేతిలోనే ఉంది. కానీ ఫైనాన్షియల్ క్యాపిటల్ అంబానీ అదానీ అందరు కూడా గుజరాతీ వాళ్ళు కదా. దే ఆర్ కంట్రోలింగ్ ముంబై. ఎంత బాల్ ఠాకరేలు వచ్చినా ఎవరేం చేయలేకపోయారు. యూపీ బీహార్ సౌత్ ఇండియన్స్ కు వ్యతిరేకంగా చేసినా ఇప్పుడు తెలంగాణ ఉన్న పరిస్థితిలో ఒక స్టేజ్కు చేరుకుంది. రంగారెడ్డి జిల్లా అత్యధిక జీడిపి ఉంది. ఈ స్టేజ్ లో మనం వచ్చి ఆంధ్ర వద్దు, ఆంధ్ర గో బ్యాక్, ఇవన్నీ ఏంటంటే ఎవరి నిరుద్యోగం కోసం, వాళ్ళ నిరుద్యోగం వదిలించేందుకు కోసం వాళ్ళు మాట్లాడతారు. అది మాట్లాడొద్దని నేను చెప్తున్నా. ఇక పవన్ కళ్యాణ్ అన్న దానిలో నచ్చినవి నేను చెప్తాను. ఒకటి, ఆయన ఒక మాట అన్నారు, సూరత్ లో తెలుగు వాళ్ళు లేరా, గుజరాత్ వాళ్ళు వెలగొడితే ఏంటి పరిస్థితి? కరెక్టే. ముంబైలో తెలంగాణ వాళ్ళు ఉన్నారు, వెలగొడితే ఏంది పరిస్థితి? దుబాయ్లో కువైట్లో మన వాళ్ళం వెలగొడితే పరిస్థితి ఏంది? ఆలోచించాలి. మార్వాడీస్ గో బ్యాక్ అన్నప్పుడు మనం జీ తెలుగు మాట్లాడాం. మార్వాడీస్ గో బ్యాక్ కాదు కమ్ బ్యాక్ అని చెప్పమన్నా, అంతే కదా. అప్పుడు ఎవ్వరు మాట్లాడలే. ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడారు, మార్వాడీస్ గో బ్యాక్, ఆంధ్ర గో బ్యాక్, అందరిని గో బ్యాక్ అంటే అందరు గో బ్యాక్ అంటే ఓన్లీ మన తెలంగాణ వాళ్ళే ఉందాం, ఇంకా మిగతా వాళ్ళు వద్దా?
ఎక్కడి నుంచో వచ్చారు. రాజస్థాన్, బీహార్ యూపీ వాళ్ళు లేకపోతే వాళ్ళ ప్లంబింగ్ పని లేదు, ఫాల్ సీలింగ్ చేసేవాళ్ళు లేరు. ఒడిశా వాళ్ళు లేకపోతే హోటల్లో పనిచేసేవాళ్ళు లేరు. పొట్టకోటి కోసమే అందుకు వచ్చేవాళ్ళు. పొట్టకోటి కోసం కాకుండా పొట్ట కొట్టేందుకు వచ్చే వాళ్ళ మీద పడదాం. పవన్ కళ్యాణ్ వచ్చేమన్నా పొట్ట కొట్టారా? ఆయన అన్నట్టు నాకు ఆంధ్రాలోనే దిక్కులేదు, తెలంగాణలోనే ఏమైనా ముఖ్యమంత్రి అవుతానా అన్నారు. అంతే కదా. పవన్ కళ్యాణ్ మీరు గుండె మీద చేసుకోండి. పవన్ కళ్యాణ్ తెలంగాణకు హార్మ్ఫుల్లా? తెలంగాణకు ఎవరు హార్మ్ఫుల్ ఆలోచించాలి. సరే, చంద్రబాబు నాయుడు అన్నారంటే ఒక ఎక్స్టెంట్ వరకు ఉంది. 2015లో ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేయాలని చేశారు. చంద్రబాబు నాయుడు సంబంధించిన సామాజిక వర్గం ఇక్కడ వాళ్ళ పెట్టుబడులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయన డీస్టెబిలైజ్ చేసేందుకు ప్రయత్నం చేశారేమో. బట్ కాపులు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇక్కడ ప్రభుత్వాన్ని నిజంగా కేసీఆర్ 10 సంవత్సరాలు ఏమైనా తిట్టారా? పవన్ కళ్యాణ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమైనా తిట్టారా? ఎందుకు పవన్ కళ్యాణ్ని పెద్దగా హీరో చేయడం, ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ చేయడం? అది వచ్చింది కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూలో. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు నాకు యూనివర్సిటీ ప్రొఫెసర్, చాలా గౌరవం ఉంది. ఆయన మాట్లాడిన దానిలో చాలా సోర్స్ బేస్డ్గా ఆయన మాట్లాడారు. అక్కడ ఏపీ పోలీసులు కేసు పెట్టడానికి వస్తే కేసు పెట్టడాన్ని 100% వ్యతిరేకించాం. కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ తెలంగాణ వ్యక్తి కాబట్టి ఆయన మీద మాట్లాడొద్దంటే, ఆయన తెలంగాణ వ్యక్తి అయితే ఆంధ్ర మీద విశ్లేషణలు ఎందుకు? మరి దేశంలో ఎవరెవరికైనా విశ్లేషణ చేసినప్పుడు కేవలం తెలంగాణ ఆధారంగా నాగేశ్వర్ మీద పోలీస్ కేసు పెట్టలేదు కదా. ఆయన చేసిన విశ్లేషణ ఆధారంగా చేశారు. దాని కన్వీనియన్స్ కోసం మనం తెలంగాణ పేరును వాడుకుంటామంటే కరెక్ట్ కాదు కదా. ప్రొఫెసర్ నాగేశ్వర్ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్, సిపిఎం బ్యాక్గ్రౌండ్, ఎస్ఎఫ్ఐ బ్యాక్గ్రౌండ్. మరి కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ చేయలేదు. సిపిఎం వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు ఇంకా కూడా. సిపిఎం జాన్ వెస్లీ, తమ్మినేని వీరభద్రం పార్టీ పోటీ చేస్తుంది. వాళ్ళని అనే దమ్ము లేదా? ఎంఐఎం అసౌద్దీన్ ఓవైసీ చివరి 6 నెలల వరకు కూడా తెలంగాణ ఏర్పాటు కావద్దు, రాయల్ తెలంగాణ అన్నారు కదా. తెలంగాణ వద్దని వైఎస్ సమయంలో నినదించారు కదా. అనే దమ్ముందా? ఓవైసీ చెరువు కబ్జా చేశాడండి. తలకన్ చెరువును కబ్జా చేసి ఫాతిమా కాలేజ్ కట్టాడు. పవన్ కళ్యాణ్ చెరువు కబ్జా అంటారు. ఫాతిమా కాలేజ్ నడుస్తోంది. హైడ్రా కూడా కబ్జా అని చెప్పింది, కానీ తీసేస్తే అని చెప్తున్నారు. దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. కన్వీనియన్స్ కోసం వాడతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెరువు కబ్జా చేశాడని ఇప్పుడు గుర్తొచ్చింది. ఇష్యూ రైజ్ చేశారు ఆయన. కబ్జా చేస్తే తెలంగాణకు రాసిస్తా అన్నారు డైరెక్ట్ గా. సరే, అంటే కబ్జా అన్నది ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత గుర్తుకొచ్చి ఏమేమో నిజంగానే ఒక మాట. గద్దర్ బతుకున్నప్పుడు ఎవరైనా పట్టించుకున్నాడా అండి? కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలే, నా రేవంత్ రెడ్డి పట్టించుకోలే. ఏదో కన్వీనియన్స్ కోసం 2018లో గద్దర్ మహాకూటమి వెంట తిరగలేదా? టికెట్ ఇచ్చారు ఆయన కొడుక్కి. చనిపోయిన తర్వాత వాళ్ళ కూతురికి టికెట్ ఇచ్చారు, అది కూడా ఓడించి మళ్ళీ 2వ టికెట్ ఇవ్వలేదు. ఎవడన్నా పట్టించుకున్నాడా? ఈ లెఫ్ట్ బ్యాచ్ గద్దర్ని ఎవరైనా పట్టించుకున్నారా బతుకున్నప్పుడు? పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం ఇచ్చారు కదా. కిన్నెర మొగలేకు పద్మశ్రీ ఎవరి ద్వారా వచ్చింది? పవన్ కళ్యాణ్ కదా. ఆయన పాటలో అవకాశం ఇవ్వలేదా? కిన్నెర వాయిద్యం మొగలయ్యకి భీమ్లా నాయక్ సినిమాలో పద్మశ్రీ వచ్చిందంటే పవన్ కళ్యాణ్ కంట్రిబ్యూషన్ లేదా? సో కొన్ని విషయాలు మనం ఒప్పుకోవాలి. అదే సమయంలో నాకు నచ్చలేదు తెలంగాణని పాకిస్తాన్తో పోల్చడం. నాకు నచ్చలేదు. పవన్ కళ్యాణ్ మీరు ఆ వర్డ్ ఇట్స్ నాట్ కరెక్ట్. తెలంగాణ ఏమన్నా పాకిస్తానా, పాలస్తీనా అని వాడడం ఏదైతే ఉందో అది అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్. మీరు అట్లా మాట్లాడి ఉండాల్సింది కాదు. పాకిస్తానా లేదా పాలస్తీనా అని చెప్పి మీరు ఏదైతే మాట్లాడారో ఆ వర్డ్స్తో నేను పూర్తిగా డిసగ్రీ అవుతున్నా. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. తెలంగాణ మీద పాకిస్తాన్ అనే పదం ప్రయోగించడం కాదు. సేమ్ రాజశేఖర రెడ్డి టెర్మినాలజీ మాట్లాడారు. ఇక్కడ రావాలంటే పాస్పోర్ట్ తీసుకొని రావాలా, వీసాలు తీసుకొని రావాలని. మీరు మంగళగిరిలో కాకుండా ఎక్కువ హైదరాబాద్లోనే నివాసం ఉంటున్నారు. ఏ రోజైనా పాస్పోర్ట్ వీసా తీసుకొని వచ్చారా? రాలేదు కదా. సో ఎందుకనాలి? ఇప్పుడు ఉద్రిక్తత ఏదో టెంపరీగా ఉద్రిక్తత వచ్చింది, కానీ ఉద్యమం పీక్లో ఉన్న సమయంలో మీరు 11 రోజులు నేను నిద్రపోలేదు అన్న సమయంలో కూడా ఏ రోజు అడ్డుకోలేదే. సో అది దానికి పాకిస్తాన్ పోలిక అన్నది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇక గద్దర్ వెన్నులో బుల్లెట్ దిగినప్పుడు మీరేమయ్యారు, గద్దర్ బతుకున్నప్పుడు ఏమయ్యారు కరెక్టే. నిజానికి ఇన్ని సంవత్సరాలు చెప్పలేదు పవన్ కళ్యాణ్. కారు తాను కొనిచ్చానని చెప్పలేదు. ఇప్పుడు కొనిచ్చిన దాన్ని కూడా తిడతారేమో, కారు కొనిచ్చి చెప్పడం ఏందని. కానీ ఎన్ని సంవత్సరాల తర్వాత చెప్పారు? ఇప్పుడు చెప్పారు ఎన్ని సంవత్సరాల తర్వాత, అంతే కదా. సో ఇంకోటి ఆయన మాట్లాడింది ఆంధ్ర కాంట్రాక్టర్లు ఓకేనా? తెలంగాణను ఒకవేళ తెలంగాణ ఎగ్జిస్టెన్స్ కు ఎవరితో ప్రాబ్లం అంటే ఆంధ్ర కాంట్రాక్టర్లతో ప్రాబ్లం. ఏం కాంట్రాక్టులకు తెలంగాణ వాళ్ళు లేరా? మళ్ళా పోయి అందరూ ఆంధ్ర కాంట్రాక్ట్ కంపెనీలకే ఇస్తారు కదా.
తెలంగాణ కాంట్రాక్టర్లకు బిల్స్ కూడా రిలీజ్ చేయట్లేదు. మనమే పైకి తేవాలి మరి తెలంగాణ కాంట్రాక్టర్లు. అదే చెప్పారు ఆయన కూడా. ఆంధ్ర కాంట్రాక్టర్లే ఉన్నారు ఇప్పుడు. ఆంధ్ర కాంట్రాక్టర్లు కమిషన్లు ఎక్కువ ఇస్తారు కాబట్టి వాళ్ళకు బీఆర్ఎస్ ఇచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇస్తుంది, బీజేపీ కూడా ఇస్తుంది, కేంద్రంలో బీజేపీ కూడా ఇస్తుంది ఆంధ్ర కాంట్రాక్టర్లకి, అంతే కదా. సో కాంట్రాక్టర్ల విషయానికి వచ్చేసరికి ఏమంటారు, అన్ని ఆంధ్ర కాంట్రాక్ట్ కంపెనీలే, నవయుగ, మెగా అన్ని ఆంధ్ర కాంట్రాక్ట్ కంపెనీలే. ఏం దానికి ఇబ్బంది లేదు. ఏమనంటే టెండర్ ఎవరైనా వేసుకోవచ్చు. ఈ టెండర్లో మతలబ్ మాకు తెలియదా? కేఎల్ఎస్ఆర్, నవయుగ, అన్ని యుగాలు కాంట్రాక్టర్లు అంది అవే, జిఎంఆర్, జీవీకే, ఇవన్నీ కూడా తెలంగాణ నుంచి వచ్చేమో 1-2, ప్రతిమ, కేఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ 1-2-3 ఉన్నాయేమో, కానీ మెజారిటీ ఆంధ్ర కాంట్రాక్టర్లకే దక్కి, కేసీఆర్ టైంలో అయినా ఈ టైంలో అయినా. ఆ విషయంతో మనం ఏకీభవించాలి. ఇంకా ఒక 2 మాటలు అన్నారు పవన్ కళ్యాణ్, మీరు చేసి చూపించాలి. బూరుగుల నరసింహారావు సమైక్య రాష్ట్రం కోసం తన ముఖ్యమంత్రి పదవి త్యాగం చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రిజైన్ చేసి నీలం సంజీవరెడ్డికి ముఖ్యమంత్రి పదవి అప్పగించారు. ఆంధ్రాకు వేరే ముఖ్యమంత్రి ఉండే, తెలంగాణకు వేరే ముఖ్యమంత్రి, హైదరాబాద్ స్టేట్ కు వేరే ముఖ్యమంత్రి ఉండే. హైదరాబాద్ స్టేట్ ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసిన ఏకైక వ్యక్తి మహబూబ్నగర్ వాసి బూరుగుల రామకృష్ణారావు పేరు మీద విగ్రహం ఉండాలి ఆంధ్రప్రదేశ్లో. పివి నరసింహారావు విగ్రహం ఉండాలి. విగ్రహాల విషయంలో మాత్రం డెఫినెట్ గా ఆంధ్ర రాజకీయ నాయకులు నేర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహాలు మిగతా పెట్టట్టు తెలంగాణ వాళ్ళు, దేశవ్యాప్తంగా గెలిచిన వాళ్ళు వైతాళికులు చాలా మంది ఉన్నారు. సి నారాయణ రెడ్డి పెట్టాలి, తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అన్నాడు. కొమరం భీం విగ్రహం పెట్టాలి అక్కడ కూడా. ఇవన్నీ ఉన్నాయి. ఆ విగ్రహం సంబంధించి విజయవాడలో అయినా, వైజాగ్లో అయినా, అక్కడైనా, మిగతా చోట్ల తిరుపతిలో అయినా పెట్టాలి. ఇంకా తెలంగాణకు మీరు డెఫినెట్ గా రావచ్చు. ఇంకొక మాట అన్నారు, తెలంగాణ వచ్చి 12 ఏళ్ళైనా ఇంకా ఆంధ్ర మీద నెట్టేస్తే ఎట్లా? ఇది ఆలోచించుకోవాలి. తెలంగాణలో పుట్టిన వాళ్ళు ఇంకా ఆంధ్ర, రాయలసీమ వల్ల బాగుపడలేదంటే పాలకులు మనవాళ్ళు కదా ఉంది. కేసీఆర్ పుట్టింది తెలంగాణలోనే, రేవంత్ రెడ్డి పుట్టింది తెలంగాణ, ఆంధ్ర ఒరిజిన్ వ్యక్తి సీఎం కాలే కదా. ఏం చేస్తున్నారు మనవాళ్ళు? ఇంకా ఆంధ్ర డామినెన్స్ ఉంది అంటే ఈ ముఖ్యమంత్రులు తప్ప, ఈ వ్యవస్థ తప్ప? ఇంకా 2 పార్టీలు నేను క్వశ్చన్ చేస్తాను. ఒకటి, ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడింది జాతీయవాదం. ఆయన అన్నారు ప్రాంతీయవాదం ఉండాలి, ప్రాంతీయ ఆకాంక్షలు ఉండాలి, అట్లాగే జాతీయ ఆకాంక్ష ఉన్నదన్నారు. ఎవరి బాధ్యత ఈ జాతీయవాదం చెప్పే బాధ్యత? ఏ పార్టీ బాధ్యత? భారతీయ జనతా పార్టీ బాధ్యత జాతీయవాదం. వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోస్టర్లు వేసుకోవడం, ఒకడినొకడు తిట్టుకోవడం, ఒకడికి ఒక నాయకుడి మీద అపనింద పడితే ఇంకో నాయకుడు మంచిగైందని చప్పట్లు కొట్టుకోవడం. వీళ్ళ వల్ల తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జీవితంలో అధికారులు రాదు. ఇట్లా ఉంటే ఎక్కడ పడుకున్నారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకులు? భారతీయ జనతా పార్టీ ఆంధ్ర నాయకులు ఎక్కడ పడుకున్నారు? అమిత్ షా మీటింగ్ గురించి కదా. ఒక్క బీజేపీ నాయకుడు సోమవీరాజు తప్ప ఆంధ్రప్రదేశ్ లో ఖండించాలా? తెలంగాణలో పవన్ కళ్యాణ్ సభ పర్మిషన్ ఇవ్వకపోతే ఒక్క బీజేపీ నాయకుడు స్పందించలేదు. ఎక్కడ పడుకున్నారయ్యా బీజేపీ నేతలు? జాతీయవాదం మీరు కదా మాట్లాడాల్సింది. జాతీయవాదం మాట్లాడాల్సింది బీజేపీ నేతలు కదా. పవన్ కళ్యాణ్ రీజనల్ పార్టీ, ప్రాంతీయ పార్టీలో ఒక 21 సీట్లు మాత్రమే, ఆయన 21 సీట్స్ మాత్రమే పోటీ చేసిన వ్యక్తి. కేవలం 21 సీట్లు మాత్రమే పోటీ చేసిన వ్యక్తి వచ్చి జాతీయవాదం మాట్లాడుతున్నాడు. మీరు కదా బీజేపీ నేతలారా మాట్లాడాల్సింది జాతీయవాదం. మీ పార్టీ జాతీయ పార్టీ కదా. నాకు అర్థం కావట్లే. ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడంలో బిజీ అయిపోయినారు తెలంగాణ బీజేపీ నేతలు. వీళ్ళు ఇట్లే ఉంటే ఆ కార్యకర్తలు పాపం జాతీయవాద భావజాలను నింపుకున్న కార్యకర్తలు అట్లే ఉంటారు. ఈ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు, లేకపోతే అలా అవుతారు. కింది స్థాయి కార్యకర్త ఎవడు బాగుపడు. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు పోస్టర్లు వేసుకోవడం, లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకోవడం. మీరు కదా జాతీయవాదం వినిపించాల్సింది. అందుకని మిమ్మల్ని వదిలేసిందేమో ఇక జాతీయ పార్టీ. అమిత్ షా, నరేంద్ర మోడీ లేకపోతే ఇక్కడ సభ పెట్టనివ్వకపోతే ఒక్క నాయకుడు కూడా ఖండించలే. భారతీయ జనతా పార్టీ నాయకుడు హైదరాబాద్ లో పెట్టకపోతే వద్దా? మీకు సీమాంధ్ర ఓట్లు వద్దా? ఇప్పుడు మళ్ళా లాస్ట్ 2-3 డేస్ గా కొద్దిమంది సీమాంధ్ర
ప్రజలు హట్ అవుతున్నారు. ఎప్పుడు ఇంకా తెలంగాణ ఆంధ్ర ఇష్యూ రావద్దు కదా. బతుకమ్మను కూడా సీమాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు స్వాగతించి వాళ్ళ కల్చర్లో ప్రతి అపార్ట్మెంట్ లో బతుకమ్మ ఆడుతున్నారు. ఈ సిచ్యువేషన్ రావద్దు. ఆంధ్ర బీజేపీ నేతలు ఆయన పవన్ కళ్యాణ్ కూడా మరి ఆంధ్ర ఎన్డీఏలో ఉంది కదా, ఒక్కళ్ళు కూడా మాట్లాడట్లే. సో ఒక్కొక్కళ్ళు తెలంగాణ బీజేపీ నేతలు ఆత్మశోధన చేసుకోవాలి. నేషనలిజం, జాతీయవాదం గురించి మాట్లాడాల్సింది ఆయన చెప్పారు క్లియర్ గా. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టాలి, జాతీయ సమగ్రతను కాపాడాలని చెప్పారు ఆయన. వీళ్ళకి ఏంటంటే వీళ్ళంతా రూరల్ ఏరియాస్ లో మాకేమైనా ఓట్లు పోతాయేమో అని ఆలోచిస్తున్నారు. ప్రజలు ఏమన్నా తేడా ఉంటే, ప్రజలు ప్రాంతీయవాదంతో ఉంటే, ఎందుకంటే సుష్మా స్వరాజ్ చిన్నమ్మ సపోర్ట్ లేని తెలంగాణ బిల్ పాస్ కాలేదు. భారత రాజ్యాంగంలో ప్రత్యేక రాష్ట్రం అనేది ఒక భాగం. ప్రత్యేక రాష్ట్రం ఇప్పుడు కొత్తగానే, ఎన్ని కొత్త రాష్ట్రాలు, జార్ఖండ్ ఏర్పడలేదా, ఛత్తీస్గఢ్ ఏర్పడలేదా, ఎన్ని రాష్ట్రాలు సపరేట్ కాలేదు, మహారాష్ట్ర గుజరాత్ సపరేట్ కాలేదా, ఎన్ని రాష్ట్రాలు సపరేట్ కాలేదు. అంతర్భాగం కాబట్టి రాష్ట్రం అడిగాం. రాష్ట్రం వచ్చిన తర్వాత మార్వాడి గో బ్యాక్ అంటే ఒక్క బీజేపీ నేత మాట్లాడలే. ఎందుకంటే మార్వాడి షావుకార్లు అంటే ఇక్కడ ఏమంటారు, మార్వాడి వాళ్లకు సపోర్ట్ గా చేస్తే మాకు ఇక్కడున్న వ్యాపారుల దగ్గర ఎక్కడ సపోర్ట్ పోతుందని. కానీ జాతీయవాదాన్ని ప్రాపగేట్ చేయాల్సింది బీజేపీ నేతలు కదా. ప్రజలకు వేరే విధంగా భావన ఉంటే మన దేశమంతా ఒకటే భావన, ప్రాంతాల భావన పోగొట్టాల్సింది ఎవరు? భారతీయ జనతా పార్టీ నేతలు కదా. భారతీయ జనతా పార్టీ ఐడియాలజీలో ఉంది కదా. సరే, కాంగ్రెస్ పార్టీ అంటే ఉత్తరాది దక్షిణాది ఇవన్నీ చాలా కాంగ్రెస్ పార్టీకి ఫేవరేట్. ఉత్తరాది దక్షిణాది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చి కేరళలో పోటీ చేస్తారు, వయనాడు అది పోటీ చేస్తారు, ఎవరైనా చేయొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీకి జాతీయవాదం అనేది తక్కువ. జాతీయ పార్టీ పేరుకు జాతీయ పార్టీ, కానీ జాతీయవాదం తక్కువ. అందుకనే 3-4 రాష్ట్రాలకు పరిమితమైంది. అమిత్ షా వచ్చి వెస్ట్ బెంగాల్లో మీరు గుజరాతీలు వచ్చి మా బెంగాలీలను చేస్తారా అంటే మమతా బెనర్జీనే సరైన జవాబు చెప్పారు అక్కడ ప్రజలు. అంతే కదా. ఈ గుజరాతీ, మార్వాడి ఏంది, బీహారీలు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు లేకపోతే హైదరాబాద్ లో మనం ఊహించగలమా? ఏమంటారు, కార్పెంటర్ వర్క్ లేదు, ప్లంబింగ్ వర్క్ లేదు, ఫాల్ సీలింగ్ వర్క్ లేదు, ఒడిశా వాళ్ళు లేకపోతే కుకింగ్ వర్క్ లేదు. కానీ ఆంధ్ర రాయలసీమ ప్రజల మీద ఎందుకు కొంత ఈ భావన ఉందో కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ భావన ఉందంటే, ఇక్కడ కొద్దిమంది పెట్టుబడిదారులు వచ్చి తెలంగాణ వాళ్ళని చులకనగా కూడా చూసిన సందర్భం ఉంది. అంత ఫేస్ చేశాం నేను పర్సనల్ గా. కానీ లాస్ట్ 11-12 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ అథారిటేటివ్ అయిపోయింది. నువ్వు తెలంగాణ డిస్క్రిమినేషన్ చేసిన సందర్భం ఉంది. ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో నష్టం జరిగింది. తెలంగాణకి నీళ్ల విషయంలో నష్టం జరిగింది. దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. గోదావరి మీద ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు. కృష్ణా మీద, పాలమూరులో కూడా ప్రాజెక్టులు కట్టలేదు. పాలకులు అన్యాయం చేశారు. ఈ విషయాన్ని ఆంధ్ర రాయలసీమ ప్రజలు కూడా గుర్తించాలి. ఎందుకు ఆంధ్ర మీద కోపం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక ఏర్పడే పరిస్థితి ఎందుకు వచ్చిందన్న చూడాలి. భూ కబ్జాలు ఎందుకు జరిగాయి, ఎస్పెషల్లీ 83-85 తర్వాత, ఇవన్నీ కూడా గ్రహించాలి. సో ఓవరాల్ గా ఒకటి, పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రెస్ మీట్ లో చాలా వరకు నాకు చాలా భావోద్వేగంతో మాట్లాడారు. రెండవది, బీఆర్ఎస్ పార్టీకి చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా పార్టీ అగ్రనాయకత్వం ఆలోచించుకోవాలి. మీరు తెలంగాణ వాదం తీసుకొస్తే తప్పులేదు. తెలంగాణకి నీళ్లలో నష్టం జరుగుతుందంటే తప్పులేదు. కానీ మీరు ఎవరో ఒకళ్ళిద్దరు రాజకీయ నాయకుల మీద మళ్ళీ మేము తెలంగాణ ఆంధ్ర ప్రజలు అడుగుపెట్టనివ్వంటే, మీతో మొన్న ఎన్నికల్లో నిలిచింది ఆంధ్ర రాయలసీమ ప్రజలు. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ చాలా మంది పోస్టులు పెడుతున్నారు. నేను లాస్ట్ 3-4 డేస్ గా అబ్జర్వ్ చేస్తున్నా. మీకు అవుట్ రైట్ గా అండగా నిలిచింది ఆంధ్ర రాయలసీమ ప్రజలు. మీరు తెలంగాణలో చిత్తుగా ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ. రూరల్ తెలంగాణలో 30% కూడా ఓటింగ్ రాలేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు రూరల్ ప్రజలు. కానీ గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్క ఇబ్రహీంపట్నం సీటు తప్ప అన్ని సీట్లు బీఆర్ఎస్ కే వచ్చాయి. జూబ్లీహిల్స్, కూకట్పల్లి, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, మెజారిటీ సెటిలర్స్ ఉన్న ఏరియాలో మంచి మెజారిటీలు, 40,000, 50,000. కుత్బుల్లాపూర్ లో 83,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. హరీష్ రావు మెజారిటీ కూడా క్రాస్ అయింది. మీకు జిహెచ్ఎంసీ 2016 ఎన్నికల్లో సెటిలర్స్ 99 సీట్లు ఇచ్చారు. 2020 జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీకు 56 సీట్లు వచ్చాయి. అది మెజారిటీ కూకట్పల్లి, షేర్లింగపల్లి, కుత్బుల్లాపూర్ లో వచ్చాయి.
తెలంగాణ వాసులు ఎక్కువ హైదరాబాద్ లో ఉన్న ఎల్బీ నగర్ ఈ ఏరియాలో ఎక్కువ బీజేపీకి వచ్చాయి. 2018 ఎన్నికల్లో మహాకూటమి ఉన్నా సరే మిమ్మల్ని ఆశీర్వదించారు. చంద్రబాబు నాయుడు అటున్నా బీఆర్ఎస్ ఆశీర్వదించారు. 2023 ఎన్నికల్లో కూడా ఆశీర్వదించారు. మీరు ఏదైతే స్టాండ్ తీసుకుంటున్నారో ఒక్కసారి కేసీఆర్ కేటీఆర్ ఆలోచించాలి. మీకు ఆల్రెడీ ఓటు బ్యాంక్ ఉంది. అక్కడ రేవంత్ రెడ్డికి లేదు. హైదరాబాద్ లో జిహెచ్ఎంసీలో రేవంత్ రెడ్డికి ఓటు బ్యాంక్ లేదు, కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ లేదు. వాళ్ళకి పోయేది ఏం లేదు. మొన్న జిహెచ్ఎంసీలో జూబ్లీ హిల్స్ ఎన్నికలు మాత్రమే వచ్చింది కొంత ఆంధ్ర ఓటు. బట్ రెండు జిహెచ్ఎంసీలో 2016లో 2 డివిజన్స్, 21లో 2 డివిజన్స్ వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి. సెటిలర్స్ కాంగ్రెస్ పార్టీని చీగొట్టారు. సో ఈ పరిణామం ఎవరికి అడ్వాంటేజ్? బీఆర్ఎస్ పార్టీ కూడా ఆలోచించుకోవాలి. మిమ్మల్ని రూరల్ తెలంగాణ రిజెక్ట్ చేస్తే మిమ్మల్ని అక్కున చేర్చుకుంది నార్త్ ఇండియన్స్, ఆంధ్ర రాయలసీమ వాళ్ళు. ఇప్పటికే కేసీఆర్ పాలన అభిమానం అని చాలా మంది చెప్తారు. కేసీఆర్ అంటే మాకు అభిమానం, మాకేం ఇబ్బంది కాలేదు 10 సంవత్సరాలు అనుకుంటారు. కానీ ఈ హేట్ మాంగరింగ్ జరిగితే ఏమవుతుంది? బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది. కేటీఆర్ ను మాకు జగన్ చంద్రబాబు చేయని అభివృద్ధి కేటీఆర్ చాలా అద్భుతంగా ఫ్లేవర్లు కట్టాడని నాతో ఎంతో మంది ఆంధ్ర రాయలసీమ వాసులు అంటారు. సో ఈ వాతావరణం బీఆర్ఎస్ కు మంచిదా చెడా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. రేపు జిహెచ్ఎంసీ ఎన్నిక వస్తుంది. రేవంత్ రెడ్డి పోయేదేం లేదు. ఎన్టీఆర్ విగ్రహం పెట్టినా ఆయన టాక్టిక్స్ ఆయన చేస్తున్నాడు. ఆయనకు ఉన్న ఓటు బ్యాంకే తక్కువ, 19% వచ్చింది మొన్న అసెంబ్లీలో. ఇంత కాంగ్రెస్ లో కాంగ్రెస్ కు వచ్చింది 100కు 19%. బీఆర్ఎస్ 43% వచ్చింది, బీజేపీ 22%, ఎంఐఎం మిగతాది ఎంఐఎం ఓల్డ్ సిటీలో వచ్చింది. ఇది ఆలోచించుకోవాలి. సో మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు, అదేవిధంగా బి ప్రకాష్ గారు, ఇద్దరు కూడా రెడీ ఉన్నారు. ప్రకాష్ గారు నమస్కారం. సో ఏమంటారు ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి? చెప్పే విషయాల మీద వినాశాలు లేవు కానీ దానికి ఉద్యోగం అత్యంత చెప్పొచ్చు కదా. అయితే ఆయన చెప్పిన దానిలో ఎవరు కూడా ఇక్కడ పోటీ చేయొద్దని ఆయన ఎవరు ఆక్షేపించడం లేదు. పోటీ చేయొద్దని ఎవరన్నా అన్నా కూడా తప్పే అవుతుంది. నా వయసు యాక్టివ్ వినబడుతుంది. భరత్ గారు ఒకసారి అక్కడ కరెక్ట్ చేయండి. పీసీఆర్ కొంచెం కరెక్ట్ చేయండి. అయితే నేను ఆ వ్యాఖ్యలు అయితే నాకు పెద్దగా అభ్యంతరం ఏమి లేదు. ఎందుకంటే ఆయన తెలంగాణ కోసం ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు సామాజిక తెలంగాణ అని చెప్పి వాళ్ళు నినాదం ఇచ్చినప్పుడు ఆర్ట్స్ కాలేజీలో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. నేను కూడా ఆ సభలో ఉన్నాను. తర్వాత దేవేంద్ర గౌడ్తో కలిసి తెలంగాణ వ్యాప్తంగా పర్యటనలు చేశారు. సామాజిక తెలంగాణ సపోర్ట్ ఇచ్చారు. ఆయన వ్యతిరేకించిందంటే ఏంటంటే ఇది హడావిడిగా తొందరగా ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు. అయితే అది ఏదున్నా కూడా అంతర్లీనంగా తెలంగాణను వ్యతిరేకించినా కూడా బయటికి మాత్రం వ్యతిరేకిస్తున్నా అని చెప్పలేదు. ఒక ప్రాక్టికల్ గా వాళ్ళు వ్యవహరించారు. అన్న తమ్ముళ్ళు ఇద్దరు కూడా, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు. బట్ ఆయన మాటల్లో తెలంగాణలో ఎవరు వద్దన్నారు, ఆయన అడుగు పెట్టని ఒక బాధ్యత గల వాళ్ళు ఎవరు అన్నారు. ఎందుకు అంటే ఆయన ఉన్నది. మరి ఇప్పుడు సభకు అనుమతి రిజెక్ట్ చేశారు కదా, సభకు అనుమతి రిజెక్ట్ చేశారు కదా, ఏమంటారు? సభకు అనుమతి ఇవ్వలేదు కదా. సభకు అనుమతి ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది ప్రభుత్వానికి సంబంధించిన అంశం. కానీ తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు ఎవరు కూడా ఇక్కడ పోటీ చేసిన, ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం, ఏ పార్టీ అయినా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. తప్పకుండా జనసేన తన అభ్యర్థులను నిలబెడతారని మొదటి నుంచి చెప్తున్నది. మొన్న కూడా మనం డిస్కస్ చేశాం. ఢిల్లీ వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ ప్రచారానికి వచ్చే ప్రోగ్రామ్ ను క్యాన్సిల్ చేసుకున్నాడు. అంటే బీజేపీ రాష్ట్ర నాయకులు ఏమైనా ఇబ్బంది వస్తాయన్న ఉద్దేశంతో పైనుంచి ఆయన చెప్పించి ఆయన యాత్రను అడ్డుకున్నారు. అది బీజేపీ వాళ్ళ ప్రయోజనాల కోసం చేసింది. ఒకవేళ జనసేన ఇండిపెండెంట్ గా ఇక్కడ కూడా క్యాండిడేట్లను పెట్టాలనుకుంటే ఆ పార్టీకి ఆ స్వేచ్ఛ ఉన్నది. ఎందుకంటే టిఆర్ఎస్ కానీ అంతకుముందు తెలుగుదేశం కానీ వాళ్ళు ఎక్స్పాండ్ కావాలనుకున్నప్పుడు తమిళనాడులో కూడా క్యాండిడేట్లను పెట్టారు. కాబట్టి ఏ పార్టీ అయినా ఎక్స్పాండ్ కావాలనుకున్నప్పుడు వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంటది. పవన్ కళ్యాణ్ తెలంగాణలో కూడా అభిమానులు ఉన్నారు. ఓ బలమైన సామాజిక వర్గం సపోర్ట్ ఉంది ఆయనకి. ఎవరు ఆయన వద్దంటారు? ఆయన చాలా పరుష పదాలు వాడుతూ
కాకపోతే తెలంగాణ పైన ఇప్పుడు ఏంటంటే ఆ ద్వేషం అనేది మనకు కనబడతా ఉంటది. కొబ్బరి చెట్లు ఎండిపోతే కూడా తెలంగాణ వల్ల దిష్టి కలిగిందని ఇదే పవన్ కళ్యాణ్ అన్నప్పుడు మేము అందరం కూడా మీ ఛానల్లో కూడా దాన్ని వ్యతిరేకించాం. అంటే ఇటువంటి మాట్లాడొద్దని నేను పవన్ కళ్యాణ్ ను విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన చేగువేరులో ఉండే ఆవేశాన్ని ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించాలి తప్ప ఈ పరస్పర వైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా చిన్న చిన్న విషయాలపైన కూడా భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడొద్దు. ఆయన హైకోర్టు ఉంది, హైకోర్టులో పర్మిషన్ తీసుకోవడానికి ఆయన పిటిషన్ వేసుకోవచ్చు. ఆయన సంకల్ప యాత్ర ఉద్దేశం ఏందో ప్రజలకు చెప్పొచ్చు, కోర్టుకు కూడా చెప్పొచ్చు. కాబట్టి ఎవరు ఆయన రాకుండా ఆపాల్సిన అవసరం లేదు. ఆయన వచ్చి పార్టీ పెట్టుకోవచ్చు, ఆయన క్యాండిడేట్లను పెట్టవచ్చు. కానీ ఎక్కడ కూడా తెలంగాణ పట్ల ద్వేషాలు మాత్రం వెలుగుతావద్దు. అది ఒకటి మేము రిక్వెస్ట్ చేసేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యతిరేకించాడా? రాష్ట్ర ఏర్పాటును ఎప్పుడు వ్యతిరేకించకపోగా రాష్ట్రం కావాలని డిమాండ్ చేశారు. మరి ఆయన మాట్లాడినవి మీకు బహుశా క్లిప్పింగ్స్ దొరుకుతాయి. ఆర్ట్ కాలేజీ మీదకి వెళ్ళి ఆయన తెలంగాణ సపోర్ట్ గా మాట్లాడారు. కాకపోతే అప్పుడు ప్రజారాజ్యం పార్టీ ఆ స్టాండ్ తీసుకున్నది, సామాజిక తెలంగాణ స్టాండ్ తీసుకున్నది. కాబట్టి చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గాని ఆ రోజు వారి వెంట ఉన్న దేవేందర్ గౌడ్ గాని తెలంగాణ వ్యాప్తంగా సభలు నిర్వహించారు తెలంగాణ కావాలని. కేసీఆర్ గారు నిమ్స్లో సౌభక్తుల్లో ఉన్నప్పుడు కూడా సామాజిక తెలంగాణ నినాదం ఇచ్చాం, మేము తెలంగాణకు వ్యతిరేకం కాదని చిరంజీవి అప్పుడు ప్రజారాజ్యం పార్టీ తరఫున ప్రకటించాడు. కాబట్టి ఆ రోజున్న పరిస్థితుల్లో వాళ్ళు తెలంగాణకు సపోర్ట్ చేశారు. కానీ బిల్లు పెట్టే ముందు హడావిడిగా చేశారని చెప్పి కొంత వ్యతిరేకించిన మాట వాస్తవం. చిరంజీవి గారు ప్లకార్డు పట్టుకొని ఒక మినిస్టర్ లో ఉండి కూడా చిరంజీవి వ్యతిరేకించాడు, నో డౌట్. చిరంజీవి సమైక్యాంధ్ర అని అన్నాడు, మొదలు సామాజిక తెలంగాణ సమైక్యాంధ్ర అని అనేసాడు. బట్ పవన్ కళ్యాణ్ వ్యతిరేకించలేదు. రాష్ట్ర ఏర్పాటు మొత్తం అయిన తర్వాత 11 రోజులు నేను నిద్రపోలేదు అని అన్నాడు, అన్నం తినలేదు అన్నాడు. ఆయన క్లెయిమ్ ఏంటంటే తెలంగాణను వ్యతిరేకించలేదు కానీ ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి అన్నాడు. ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు అని అన్నాడు. మరి దాన్ని వ్యతిరేకించిన సిపిఎం ఎంఐఎం ఇంకా రాజకీయాలు చేస్తున్నాయి కదా మరి తెలంగాణలో. వ్యతిరేకించిన వాళ్ళు మంత్రివర్గాల్లో మంత్రులుగా కూడా వెలుగబెట్టారు కదా. అంటే నేను దాన్ని అభ్యంతరం పెట్టాల్సిన అవసరం ఎవరికీ లేదు. మరి ఎందుకు బీఆర్ఎస్ సంబంధించి సోషల్ మీడియా కూడా చాలా పవన్ కళ్యాణ్ రావడం వల్ల తెలంగాణ ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం అన్న రీతిలో ఎందుకు రెస్పాండ్ అవుతుంది అట్లా? అంటే సోషల్ మీడియా అంటే ప్రతిదీ కేటీఆర్ గారు కేసీఆర్ గారు గైడ్ చేస్తేనే అయితలేదు కదా. అక్కడ ఎవరెవరు వాళ్ళ ఆలోచనల ప్రకారము వాళ్ళు చేసుకుంటారు. అఫీషియల్ గా అయితే కన్నా అధికార ప్రతినిధిగా శ్రావణో లేకుంటే ఇంకోరో తెలంగాణ భవన్ లో మీటింగ్ పెట్టి ఇప్పుడే జగదీష్ రెడ్డి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాని మీద ఇప్పుడే జగదీష్ రెడ్డి మాట్లాడారు. ఏమన్నారు? బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్స్ అందరు కూడా లాస్ట్ 2 days గా ఏం మాట్లాడుతున్నారో మీరు చూసే ఉంటారు కదా. అంటే నేనేమంటున్నా భరత్, ఇప్పుడు ఆయన మాట్లాడే దానిలో పరుష పదాలు తెలంగాణ పట్ల ఉన్న ద్వేషాన్ని వ్యతిరేకిస్తారు తప్ప ఒక ప్రజాస్వామ్య పార్టీగా ఆ పార్టీ ఇక్కడ క్యాండిడేట్లను పెడతానంటే ఎవరు వద్దనాల్సిన అవసరం లేదని ఆయన ఏమంటారంటే నేను కేసీఆర్ ను 10 ఏళ్లలో ఒక్క మాట అన్నానా అనలేదు కదా. అనకపోగా చాలా గౌరవం ఉంది కేసీఆర్ గారు అంటే పవన్ కళ్యాణ్ కి. అని ఒకటి నాకు తెలిసినంత వరకు ఒక కొబ్బరి చెట్ల విషయంలో మాత్రమే తెలంగాణ వాళ్ళ దిష్టి కలిగినట్టుందని ఆ ఒక్క మాట మాత్రం తీవ్రంగా మేము వ్యతిరేకించాం. అంతకంటే పెద్ద తీవ్రమైన భాష గాని భావోద్వేగాలు గాని ఆయన ఎక్కడ వెలుగుచ్చలేదు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టుకోవడాన్ని నిలబెట్టడాన్ని టీఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకిస్తుంది? నాకు తెలిసి ఎవరైనా తొందరపడి అట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చినా కూడా కరెక్ట్ కాదు అది. ఓకే, సో ఇప్పుడు మరి సభ అంటే వాళ్ళ సాధకుల సభ 2000 మంది, అదేం బహిరంగ సభ కాదు, కార్యకర్తలతో సభ. దీనికి మరి ఏం చేయాల్సి ఉండే కాంగ్రెస్ పార్టీ ఎందుకు దీనికి అనుమతి నిరాకరించింది అంటున్నారు? మొన్న మీరే ఎన్టీఆర్ విగ్రహం అయితే ఆవిష్కరించారు స్వయంగా రేవంత్ రెడ్డి, బట్ ఇక్కడ మాత్రం దీనికి అనుమతి ఇవ్వలేదు. ఏమై ఉంటది కాంగ్రెస్ పార్టీ ఆలోచన?
పైగా లాస్ట్ 2 days గా పొన్నం ప్రభాకర్ చాలా మంది మాట్లాడుతున్నారు, మందల శామ్యులు పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఏమై ఉంటది? హిడెన్ స్ట్రాటజీ వేరుంటది, బయట స్ట్రాటజీ వేరుంటది. వాళ్ళ హిడెన్ స్ట్రాటజీ ఏంటంటే పవన్ కళ్యాణ్ కు పాపులారిటీ పెంచడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు పాపులారిటీ? పవన్ కళ్యాణ్ కు మరింత పాపులారిటీ పెంచడానికి ప్రజల లోపలికి ఆయన భావాలను చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇది రేవంత్ రెడ్డి గేమ్ ప్లాన్ లో భాగమే ఇది. ఓకే ఓకే, ఏం లాభం అంటారు? ఏమంటారు? ఏం లాభం పవన్ కళ్యాణ్ గ్రాఫ్ పెంచుతారు రేవంత్ రెడ్డికి? అది ఇప్పుడు రేపు భవిష్యత్తులో ఒక స్కోప్ కదా. ఇప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి బయటికి పంపించారనుకోండి, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి బయటికి పంపించిన తర్వాత ఆయనకు దిక్కెవరంటే ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పవన్ కళ్యాణ్. ఆయన స్ట్రాటజీ ఆయనకు ఉంటది. రేవంత్ రెడ్డికి ఒక స్టెప్నీ కావాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి రేపు బయటికి పోతే ఒక స్టెప్నీ ఉండాలి తనకి. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పోతే అంటే జనసేనలో జాయిన్ అవుతారేంది? భరత్ గారు, నేను చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. రాబోయే రోజుల్లో ఈయనను పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ లో పోదు. ఓకే, ఆ టైంలో ఈయన కొంతమందిని తీసుకుంటాడు. ఆయన పెట్టుకొని పోదు అంటే 5 సంవత్సరాలు సీఎంగా ఉండరా? కాంగ్రెస్ ఆర్ఎన్ పెట్టుకుంటాడు. ఆయన సపోర్ట్ ఎవరు ఇవ్వాలి? ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే బీజేపీ పార్టీ. ఆ కూటమికి ఈయన మళ్ళొకసారి ముఖ్యమంత్రి క్యాండిడేట్ అవుతాడు. ఇప్పుడు ఆయన ఎవరి చెవులో పూలు పెడుతున్నాడు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ. నేను డే 1 చెప్తానండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డే 1 నాడు చెప్పాను. నేను ఇప్పుడు కూడా అదే మాట కట్టుబడి ఉన్నాను. ఆయన ఇక్కడ నడుపుతున్న తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ తప్ప ఇది జాతీయ కాంగ్రెస్ పార్టీ కాదు, ఇందిరాగాంధీది కాదు, సోనియా గాంధీది కాదు, రాహుల్ గాంధీది కాదు. ఇది చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ, ఇది తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ, ఇది రేవంత్ రెడ్డి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ. అలా జనసేన వాళ్ళ పొత్తులో ఉన్నాడు కదా. జనసేన ఉప ముఖ్యమంత్రి కదా తెలుగుదేశం ప్రభుత్వంలో. రేవంత్ రెడ్డి ఎందుకు వ్యతిరేకిస్తాడు? ఏదో ఒక డ్రామా లేకుండా ఆయన పర్మిషన్ ఇవ్వకుండా ఉంటాడా? అంత ధైర్యం, దమ్ములు ఉన్నాయా? చంద్రబాబు నాయుడుతో కలిసి ఉన్న పవన్ కళ్యాణ్ ధిక్కరించే సత్తా, శక్తి, ఆ ఆలోచన ఇవన్నీ ఉన్నాయా రేవంత్ రెడ్డికి? ఇవాళ పర్మిషన్ ఇవ్వట్లేదు అంటే పాపులర్ చేయాలనుకుంటాడు. పవన్ కళ్యాణ్ ని వాళ్ళ గల్లీ ఇల్లు తెలుసుకోవాలనే విధంగా దాన్ని పబ్లిసిటీ ఇవ్వడానికి ఈయన ఇచ్చే ఈ స్టంట్ అనేది, దానికి ఈ ట్విస్ట్ అనేది దానికి ఉపయోగపడుతుంది. ఓకే ఓకే, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అవుతున్నారు. శరత్ గారు వినబడుతుందా? సార్ ఏం సార్, విన్నారా పవన్ కళ్యాణ్ సంబంధించి మొత్తం విన్నాను, ఏ టు జెడ్ విన్నాను. ప్రకాష్ గారు కదా? ఎస్ ప్రకాష్ గారు. సార్ నేను కనబడుతున్నానా మీకు? మీరు కనబడట్లేదు. పీసీఆర్ ఫ్రేమ్ ఇవ్వండి. వస్తున్నారు. ఓకే రైట్ సార్. విషయం ఏంటంటే, ఐ హర్డ్ పవన్ కళ్యాణ్ విత్ ర్యాప్ట్ అటెన్షన్. ఐ డి నాట్ ఫైండ్ ఎనీథింగ్ రాంగ్ అండి. యాక్చువల్లీ అయితే ఇది స్టేట్ గవర్నమెంట్ చేసింది చాలా చిల్లర విధానం. ఆయనకి మీటింగ్ కి ఛాన్స్ ఇవ్వాలని నేను మార్నింగ్ కూడా ఒక ఛానల్లో చెప్పినాను. ఎందుకంటే ఇవాళ ప్రజాస్వామ్య దేశం మనది. ప్రతి భావానికి ఒక స్వేచ్ఛ ఉంటది. వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకోవచ్చు. వాళ్ళ వల్ల కూడా కొంత కాంట్రిబ్యూషన్ జరగవచ్చేమో. రేపు అతను సోషల్ జస్టిస్ ఫాలో అయ్యి ఎక్కువ మంది వీకర్ సెక్షన్స్ ని వీళ్ళని ఎంకరేజ్ చేస్తాడేమో. మనం ఎందుకు ఆయనని వ్యతిరేకించాలో నాకైతే ఏం అర్థం కాలేదు. రేవంత్ రెడ్డి అంతా చిల్లర రాజకీయం. అయితే మరి రేవంత్ రెడ్డికి తెలిసే అతనికి పర్మిషన్ ఇవ్వలేదా, లేకపోతే లోయర్ లెవెల్ పోలీస్ ఆఫీసర్స్ ఏదైనా నిర్ణయం తీసుకున్నారా? లోయర్ లెవెల్ పోలీస్ ఆఫీసర్స్ ఆ స్థాయిలో నిర్ణయం తీసుకునేంత ఉందా? అంటే అట్లా కాదు కదా. ఒక్కొక్కసారి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ వాళ్ళు ప్రభుత్వానికి. మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్ అందరూ ప్రెస్ మీట్ పెట్టి, జడ్చర్ల అనిరుద్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ తిడుతుంటే రేవంత్ రెడ్డి తెలియంది ఇవన్నీ చేస్తారా? సార్ ఒక విషయం చెప్పన్నా సార్, పొన్నం ప్రభాకర్ ఈజ్ అ న్యూసెన్స్ వాల్యూ. పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడినాడో అర్థమే లేదు. అదేదో పెద్ద ఈ తెలంగాణ అంతా ఈయనకు రాసిచ్చినట్టుగా, ఈయన ఏదో మొత్తం తెలంగాణకి ఈయనే ముఖ్యమంత్రి అన్న లెవెల్లో అంత చిల్లర మాట్లాడినాడు. అది పద్ధతే కాదు. ఆ రకంగా ఒక మంత్రి రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన సందర్భం అయితే కాదు సార్. డెఫినెట్లీ హీ హాస్ గాట్ ఎ రైట్, ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ రైట్ ఫర్ హిమ్ టు హోల్డ్ ఏ మీటింగ్ ఓవర్ హియర్. కాకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని అనుకుంటే, ఆయన ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అండి. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా.
పోలీసులు పెట్టుకొని 2,000 మందిని కంట్రోల్ చేయలేరా? ఇదంతా చీప్ టాక్టిక్స్ అన్నమాట. ఓవర్ ఇంటెలిజెన్స్ మోర్ దెన్ కింగ్స్ లాయల్టీ. నేను అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ మీద ఇటీవల తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఒక డిఫరెంట్ వేలో పోతున్నారు కదా. నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు లోకేష్ బాబు ముఖ్యమంత్రి కావాలన్నప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క ప్రఖ్యాతి మసగ బారాల. ఏదో రకంగా పవన్ కళ్యాణ్ వల్ల ప్రమాదం ఉంది అనేటువంటి వార్తా కథనాలు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా ఛానళ్లలో వస్తున్నాయి. అసలు యాక్చువల్లీ ఆ మీడియా వాళ్ళ యొక్క ప్రభావంతోనే ఇటీవల లోకేష్ ని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినారు. నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు చంద్రబాబు నాయుడు ఉండడు కాబట్టి రాజకీయ క్షేత్రంలో 2 వ్యక్తులు ఉంటారు, అంటే ఈ కూటమికి సంబంధించి. ఒకళ్ళు పవన్ కళ్యాణ్, ఇంకొకళ్ళు లోకేష్. సో మరి పవన్ కళ్యాణ్ పాపులారిటీతో పోలిస్తే లోకేష్ ఈజ్ నోవేర్ నియర్ ది పవన్ కళ్యాణ్. మరి ఆయనను చంద్రబాబు నాయుడు సంతృప్తి పరచడానికి ఇక్కడ ప్రభుత్వం మీటింగ్ కి అనుమతి ఇవ్వలేదా నాకు తెలియదు. బట్ ఆనెస్ట్లీ స్పీకింగ్, నేనైతే యాజ్ అన్ ఇండివిజువల్ ఐ వుడ్ సపోర్ట్ హిమ్ టు హ్యావ్ ఎ మీటింగ్ ఓవర్ హియర్. ఆయన తన అభిప్రాయాలు చక్కగా వ్యక్తం చేసుకోవచ్చు. ఆయన ఒక మాట అన్నాడు, ఏమని, ఒకప్పుడు తెలంగాణ కోసమే కొట్లాడిన పార్టీ భారత రాష్ట్ర సమితిగా ఎదిగినప్పుడు, భారత రాష్ట్ర సమితి ఆఫీస్ ఆంధ్రాలో పెట్టినప్పుడు మా పార్టీ మాజీ నాయకుడిని ఆంధ్ర పార్టీకి ఇన్ఛార్జ్ గా చేసినప్పుడు నేను ఎక్కడ అపోజ్ చేయలేదు కదా అన్నాడు. అది కూడా కరెక్టే కదా. తర్వాత రెండోది ఏంటంటే సార్, ఈ బీఆర్ఎస్ కి ఒక పొలిటికల్ ఐడియాలజీ అంటే ఏది లేదు సార్. అంత గాలివాటం వ్యవహారం. వాళ్ళు ఏం చేయాలనుకున్నారో ఏం చేస్తారో అర్థమే లేదనమాట. తర్వాత ఇక ఇదే సందిట్లో సడేమియా అన్నట్టుగా కవిత చెంపమించి కొడతా, మూతి మించి కొడతా, అది ఇదని ఆమె మాట్లాడేది. అంటే ఏదో అస్తిత్వం కోసమని, రికగ్నిషన్ కోసమని ట్రై చేస్తున్నారు. దే హావ్ బీన్ ఎలైనేటెడ్ ఫ్రమ్ ది పీపుల్. పీపుల్ ఆర్ నాట్ వరీడ్ అబౌట్ బీఆర్ఎస్ ఆర్ టీఆర్ఎస్ ఆర్ కవిత. సో వీళ్ళు ఐడెంటిటీ కోసమని పవన్ కళ్యాణ్ మీద మనుబోసినారు తప్ప దెర్ ఇస్ నో జస్టిఫైయబుల్ రీజన్ టు అపోజ్ పవన్స్ మీటింగ్ ఇన్ తెలంగాణ. ఎందుకంటే ఇప్పుడు రైట్ ఆర్ రాంగ్ 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆయన ఒక మాట అన్నాడు కదా, మీ ప్రాంతం వాళ్ళు కూడా చాలా మంది మా దగ్గర తాడేపల్లిగూడలో అక్కడ ఇక్కడ రిక్షా పుల్లర్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు, ఆటో డ్రైవర్స్ ఉన్నారు, వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, మేము వాళ్ళతోని సమంగా ఉంటున్నాము అని. సో కాబట్టి మనము అది ఆలోచించాలి. తర్వాత అతను ఒక పాయింట్ రేజ్ చేస్తాడు, ఏమని, ఆంధ్ర బిల్డర్స్, ఆంధ్ర కాంట్రాక్టర్స్ కు మాత్రం మీ తెలంగాణ స్వర్గధామం చేయొచ్చా మీరు, మేము వస్తేనే అపోజిషన్ అన్న మాట మాట్లాడినాడు. మరి ఆంధ్ర వాళ్ళ మూతినాకుళ్ళ వ్యవహారాలు ఎవరు చేసినారు? ఆంధ్ర కాంట్రాక్టర్లకు మేజర్ ప్రాజెక్టుల యొక్క కాంట్రాక్ట్లు ఎవరు ఇచ్చినారు? ఇదంతా సోకాల్డ్ తెలంగాణ తీసుకువచ్చిన సాధించిన పార్టీయే చేసింది కదా. ఆనాడు ఎంతమంది అపోజ్ చేసినా నథింగ్ డూయింగ్ అని మెగా కృష్ణారెడ్డికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళైతే సహజంగానే వాళ్ళ పద్ధతి చూపెడుతూనే ఉన్నారు. తర్వాత ఒక్క విషయం మాత్రం యాక్సెప్ట్ చెప్పొచ్చు, ఏంటంటే ఇవాళ తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ జాతీయ పార్టీ అయితే కాదు, ఇది సైకిల్ కాంగ్రెస్ అండి. ఇట్ ఈస్ నాట్ హస్తం గుర్తు కాంగ్రెస్ పార్టీ అయితే కాదు. కాబట్టి మరి రేవంత్ రెడ్డి యొక్క విపరీతమైన ఆలోచనలు, ఈజ్ ఇన్క్లినేషన్ టువర్డ్స్ చంద్రబాబు నాయుడు, ఇవే ప్రైమ్ రీజన్స్ అనుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ యొక్క మీటింగ్ కు రాకపోవడానికి, అనుమతి రాకపోవడానికి. ఇవాళ మనం యాంటీ సోషల్ ఎవరో రామాయణం చేసే వాళ్ళు నార్మల్ గా సభలు సమావేశాలకు అవకాశం ఇస్తే కదా, ఎందుకు అసలు కోర్టుకు పోయి ఉంటే సార్, ఇప్పుడు కోర్టుకు వెకేషన్ కాబట్టి గానీ, లేకపోతే ఏదన్నా అంటే హైకోర్టు కనుక ఒకవేళ ఆన్లైన్ అంటే వాళ్ళకి ఆలోచన రాలేదు, మరి వాళ్ళు ఊహించినట్టున్నది, వాళ్ళు కనుక కోర్టుకు పోయింటే వాళ్ళకి డెఫినెట్లీ పర్మిషన్ వచ్చు, లెట్ దెమ్ హోల్డ్ ఎ మీటింగ్ అని. ఇప్పుడు ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడే సభలో ఏం అరాచక పనులు జరుగుతాయండి, ఏం అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయి, ఎట్లా అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం? ఇదంతా ఉత్త బోగస్ అండి, ఒట్టిగా అనవసరంగా ఓవర్ ఇంపార్టెన్స్ ఇచ్చినారని నా భావన సార్. ఓకే ఓకే ప్రకాష్ గారు, అతను మాట్లాడి సార్, పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో రవ్వంతా కూడా తప్పు లేదు. అతను ఏమన్నాడు, మీరు పక్షపాత ధోరణి వహిస్తున్నారు అన్నాడు. అతనేమో మీరే బిల్డర్స్ తోని. తర్వాత అతను ఇంకొక మాట అన్నాడు, ఏమని, రాజశేఖర్ రెడ్డి తెలంగాణను అపోజ్ చేస్తున్నప్పుడు ఒక్కడు మాట్లాడలేదు, మీరంతా రాజశేఖర్ రెడ్డికి అనుచరులు కదా అన్నాడు. అంటే రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత వీళ్ళంతా తెలంగాణ వాదమని మాట్లాడారు. కేసీఆర్ డిసెంబర్ 9 దీక్ష చేసేందుకు వరకు ఒక్కడికి ఎక్కువలే అంతేది గడి. ఈ పొన్నం ప్రభాకర్ కు అసలు ఎంపీ టికెట్ ఇచ్చిందే రాజశేఖర్ రెడ్డి పుణ్యమా అని చెప్పి, లేకపోతే ఎవడు పొన్నం ప్రభాకర్? పొన్నం పెప్పర్ స్ప్రే కూడా లగడపాటి కొడితే పడాల్సి వచ్చింది. కంట్రిబ్యూషన్ చాలా ఉంది పొన్నం ప్రభాకర్. మనం చెప్పి రాజశేఖర్ రెడ్డి గురువు కావచ్చు కానీ
ఆయన తెలంగాణ ఉద్యమాలు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత 5 సంవత్సరాలు పొన్నం ప్రభాకర్ చాలా బాగా గట్టిగా తెలంగాణ వాదాన్ని వినిపించారు. నేను ప్రత్యక్ష సాక్షిని. అది రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాతనే ఈవెన్ టీఆర్ఎస్ కూడా తెలంగాణ వాదాన్ని చాలా గట్టిగా తీసుకొచ్చింది. అంతకుముందు రాజశేఖర రెడ్డికి అందరూ భయపడ్డారు. ఆ మాట ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. రాజశేఖర్ రెడ్డి అట్లనే బతుకుంటే తెలంగాణ వచ్చి కూడా కష్టమే అవుతుండే. ఇవన్నీ యాక్సెప్ట్ చేయక తప్పదు. సరే, ఏది ఏమైనా రైట్ ఆర్ రాంగ్, ఇప్పుడు ఒక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పక్క రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు రావద్దు, వాళ్ళు మీటింగులు పెట్టుకోవద్దు. ఇది తెలంగాణ ఏదో కోటగూడ అన్నట్టుగా ఏదో పెద్ద టిఆర్ఎస్ యొక్క గుత్తాధిపత్య సంస్థలాగా భావించడం మాత్రం కరెక్ట్ కాదు. తర్వాత టిఆర్ఎస్ వాళ్ళ సోషల్ మీడియా ఏదైతే క్యాంపెయిన్ చేసిందో ఇట్ ఈస్ టోటల్లీ అన్కాన్స్టిట్యూషనల్ అండి. అది తప్పు. ఇప్పుడు వీళ్ళకు బీఆర్ఎస్ గా భారత రాష్ట్ర సమితిగా ఎదగవచ్చు. వీళ్ళు పంజాబ్ లో అతను అన్నాడు, కేసీఆర్ ను దృష్టిలో పెట్టుకుని అన్నాడు, మళ్ళీ మీకు గడిన రాజ్యం మీకు నచ్చుతుందా అన్నాడు. ఇంకేం కావాలండి? పవన్ కళ్యాణ్ చెప్పించి చెడలు అని కొట్టాడు బీఆర్ఎస్ ని. ప్రకాష్ గారు, బీఆర్ఎస్ అని వాళ్ళు పెట్టుకోవచ్చు, మేము తిరిగితే తప్పలేదా అని అంటున్నారు. ఒక్క నిమిషము, నేను ఒక విషయం చెప్పిన తర్వాత అందులోకి వెళ్తాను. శరత్ గారు ఇందాక ఆర్గ్యుమెంట్ టేక్ ఒక మాట అన్నారు, ఈ ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇచ్చింది టీఆర్ఎస్ కదా అని చెప్పి. అయితే అంతకుముందు కూడా కోదండరామ్ గారు పదే ఈ విషయాన్ని లేవనెత్తడం జరిగింది చాలా ఫోరమ్స్ లలో. కేసీఆర్ గారి ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని. ఒక క్లారిటీ ఇస్తాను నేను. ఈ కాంట్రాక్టర్లకు ఇచ్చింది కేసీఆర్ కాదండి, ఈ కాంట్రాక్టర్లకు ఇచ్చింది రాజశేఖర రెడ్డి. మీరు భరత్ గారు మీకు తెలుసు, దాదాపు 2008లో టెండర్లు ఫైనలైజ్ అయినాయి. ఏది ప్రాణహిత చేవెళ్ళ, వాటినే కంటిన్యూ చేయాలి. మిషన్ భగీరథ ఎందుకు ఇచ్చారు మరి? మిషన్ భగీరథ కొత్త తీసుకొచ్చి ఎందుకు మెగాకి ఇచ్చారు మరి? ఒక నిమిషం, మిషన్ భగీరథ రాజశేఖర రెడ్డి స్కీమ్ కాదు కదా. వన్ మినిట్ ఐ సపోర్ట్ 100% మెగా సపోర్ట్ చేస్తానండి. ఎందుకంటే వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ, వాళ్ళకున్న ఇది గానీ. ఇప్పుడు కేసీఆర్ గారు అసెంబ్లీలో ఒక మాట మాట్లాడారు, మీకు తెలుసా? జానారెడ్డి గారితో ఛాలెంజ్ చేశారు, నెక్స్ట్ ఎలక్షన్ల లోపల కనుక నేను మీకు నీళ్లు తాగియలేకపోతే, ఇంటింటికి నల్లా పెట్టలేకపోతే నేను వచ్చి ఓట్లు అడగను అన్నారు. కాబట్టి ఆయన ఒక వార్ ఫుటింగ్ లో వాళ్ళు చేయాలనుకున్నప్పుడు ఎదిగిన కాంట్రాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు తెలంగాణలో. కాబట్టి ఒక మెగాకే ఇవ్వలేదు, కొన్ని వందల మందికి ఇచ్చారు, అందులో మెగా కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ ఏమైందంటే ఒకటి కాన్స్టిట్యూషనల్ అన్కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగం ప్రకారం ఏ కాంట్రాక్టర్ అయినా టెండర్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరికైనా ఇవ్వము అని చెప్పి, నువ్వు ఆంధ్ర అవుతాను కాబట్టి నీకు వర్క్ ఇవ్వము అని చెప్పే అధికారం ఏ ముఖ్యమంత్రికి కూడా లేదు. ఎవరైనా టెండర్స్ పార్టిసిపేట్ చేసుకోవచ్చు. కానీ అడ్వాంటేజ్ ఏంటంటే మెగా వాళ్ళు ఎప్పుడు కూడా ఇన్ టైంలో వర్క్ కంప్లీట్ చేస్తారు. 36 దేశాలలో వాళ్ళు వర్కులు చేస్తున్నారు. నేను ఒకరోజు కృష్ణారెడ్డి గారిని అడిగాను, మీకు తెలంగాణలో ఉన్న మొత్తం వర్కులు ఎంత పర్సెంట్ మీకున్న మొత్తం వర్కులలో అంటే 2% అని చెప్పాడు ఆయన. ఓన్లీ ఎప్పుడు అడిగారంటే షర్మిల గారు ఆయన మీద దుమ్మెత్తి పోస్తూ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు. ఆ రోజు అడిగారు కృష్ణారెడ్డి గారికి ఫోన్ చేసి, షర్మిల గారు ఏంది మీ ఏంట పడుతున్నారు, మీరు తెలంగాణలో ఎంత పర్సెంట్ చేస్తున్నారు అంటే ఓన్లీ 2% అని చెప్పారు ఆయనకున్న మొత్తం వర్కుల్లో. అంటే ఒక రకంగా అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి ఇన్ టైంలో వర్క్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు ఏ కారణంతో రిజెక్ట్ చేయాలండి? కేవలం ఆంధ్ర వాళ్ళని రిజెక్ట్ చేయాలా? అది కాదు, పద్ధతి కాదు కదా. శరత్ గారు, ఒక్క నిమిషం. భరత్ గారు, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని పెద్దగా మాట్లాడు సార్. అఫ్కోర్స్ ప్రకాష్ గారికి కేసీఆర్ పట్ల వీళ్ళ పట్ల అభిమానం ఉంటే ఆయన ప్రదర్శించుకొని మనకు అభ్యంతరలే. కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా హైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. ఇది కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత అందరు తీసుకొస్తారు, ప్రతి వాడు ఈ వ్యవహారాలు చేస్తాడు. మనం ఎలక్టోరల్ బాండ్స్ కేసు కనుక అబ్జర్వ్ చేస్తే, ఆ జడ్జిమెంట్ చూస్తే మెగా కృష్ణారెడ్డి నుంచి ఎన్ని డబ్బులు వచ్చినాయండి టిఆర్ఎస్ కు, బీఆర్ఎస్ కి. వీళ్ళంతా డబ్బులు తీసుకోవడానికి కానీ లుచ్చా రాజకీయాలు చేసినారు. ఆంధ్ర వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చినారు. అందుకే తెలంగాణ ప్రజలు గ్రహించినారు వీళ్ళదంతా హిపోక్రసీ. ఇష్టం వచ్చినట్టు వీళ్ళు పైకి మాత్రమే తెలంగాణ వాదం మాట్లాడతాడు, లోపల అంతా ఆంధ్ర వాళ్ళతో కుమ్మక్కు అయి ఉన్నాడు అని. చాలా ఎంతమంది ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి ఎంత ప్రముఖమైన స్థానాల్లో పెట్టినాడండి. అసలు ఆంధ్ర వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో జరగనంత న్యాయం టిఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణలో జరిగింది. ఇది వాస్తవం అండి. మేము చూసినాం కదా, ఎక్కడెక్కడ వాడు అసలు ఆంధ్ర వాళ్ళందరినీ ఖమ్మం నివాసులు అని చెప్పి హైకోర్టులో జడ్జిలు చేసినారండి. ఎంత లుచ్చా రాజకీయాలంటే ఇక మీకు చెప్పనలవి కాదండి వీళ్ళ వ్యవహారాలు. కేవలము డబ్బులండి. ఎక్సెప్ట్ వీళ్ళ కరప్షన్ కి వాళ్ళు చాలా సహకరించినారు. కాబట్టి
వీళ్ళు వాళ్ళని ఎన్నుకున్నారు. అంతకంటే ఎక్కువ లేదు. తెలంగాణలో కాంట్రాక్టర్లు లేరు, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీళ్ళ ఓనా కాదు కదా. దే హ్యావ్ హైడ్ సర్టన్ థింగ్స్ ఫ్రమ్ అదర్ ప్లేసెస్ అండ్ బికాస్ దే ఆర్ డూయింగ్ వర్క్ ఎల్స్వేర్. ఇప్పుడు చేయాలనుకుంటే 150 మార్గాలు ఉన్నాయండి. కానీ బేసికల్లీ కేటీఆర్ కి ఆంధ్ర వాళ్ళతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ నోన్ టు ఎవ్రీబడి. కేటీఆర్ వ్యవహారం తప్పే ఉంది కానీ ఇప్పుడు భరత్ గారు, శరత్ గారు కూడా హద్దులు దాటి మాట్లాడుతున్నారు. అవసరం అలాంటి ఇవన్నీ శరత్ గారు మీకు? మీరు ఒక అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్. లాస్ట్ టైం కూడా మనకు ఈ వాగ్వివాదం జరిగింది. మీరు ఎందుకు లిమిట్ దాటి మాట్లాడతారు? ఈ ఆంధ్ర వాళ్ళు అని చెప్పి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఒక్క నిమిషం, మీరు హైకోర్టు లాయర్ల గురించి మీరు చెప్పండి. నాకు వాళ్ళ గురించి తెలియదు కాబట్టి వింటా నేను. బట్ ఇప్పుడు మా బరువు బాధ్యతలు అనేవి లేని వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. గైరు జిమ్మగారి అంటాడు కేసీఆర్. వీరు ఇప్పుడు గైరు జిమ్మగారి మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక అధికారంలోకి వచ్చాక కరెంటు కోతలు లేకుండా 24 గంటలు కరెంట్ ఎట్లు ఇవ్వాలి, దానికోసం ఏం చేయాలనేది వాళ్ళకుండే తపన నీకు నాకు ఎందుకుంటది? అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ను 3 ఏళ్లలో కంప్లీట్ చేయాలనే ఆ తపన మీకు నాకు ఎందుకుంటది? మోసేటోని తెలుసండి బరువు. మీరు మోసిల్లా బరువు ఏదన్నా? ఆంధ్ర అని చెప్పి 10 సార్లు అనడానికంటే వాళ్ళు చేసిన పనులను ఎందుకు అప్రిషియేట్ చేయరు మీరు? మెగా వాళ్ళు ఎక్కడన్నా బ్లాక్ లిస్ట్ లో, ఇక్కడ మన తెలంగాణలో ఏదైనా వర్క్ లో బ్లాక్ లిస్ట్ లో పెట్టారా వాళ్ళని? రేవంత్ రెడ్డి వచ్చినాక పెట్టాడా? ఇవాళ ఆయన ఎవరికి ఇవ్వలేదండి? ఎలక్టోరల్ బాండ్స్ బీజేపీకి ఇవ్వలేదా? ఆయన ఏ పార్టీకి ఇవ్వలేదు చెప్పండి? ఒక పార్టీ పేరు చెప్పండి ఆయన ఇవ్వని పార్టీ. ఆయన దేశంలో అన్ని రాష్ట్రాలలో పనులు చేస్తున్నాడు. మమతా బెనర్జీకి ఇచ్చాడు, స్టాలిన్ కి ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. ఆయన ఒక తెలంగాణలో కేసీఆర్ కి ఇచ్చినట్టు, కేసీఆర్ ఒక్కడే కరప్షన్ చేసినట్టు. కరప్షన్ 100 సార్లు అనేదానికంటే ఒక రిటైర్డ్ హైకోర్టులో రుజువు అయిపోతుంది కదా ఎక్కడ కరప్షన్ చేశారు కేసీఆర్. ఎన్నిసార్లు చెప్పారు కదా, ఒక ఆధారాన్ని చూపెట్టండి. హైకోర్టులో ఏం కాదు, ఒక ఆధారం ఆర్టీఏ ద్వారా తీసుకొని కేసీఆర్ ఈ కరప్షన్ చేశాడు, ఆల్ టైమ్ మనీ అని చెప్పి ఏటీఎం కాళేశ్వరం అన్నారు కదా, ఆ కాళేశ్వరంలో ఏటీఎం లో ఎప్పుడు డ్రా చేశాడో ఆధారాలతో సహా బయట పెట్టండి. ఒకవేళ మీరు అట్లా పెట్టకపోతే ఇంకోసారి ఈ డిస్కషన్ లో మీరు ఎప్పుడు కూడా కేసీఆర్ కరప్టెడ్ అనే మాట మాట్లాడొద్దు శరత్ గారు. వేరే వాళ్ళు మాట్లాడతారు, ఒక హైకోర్టు అడ్వకేట్ గా మీరు మాట్లాడకూడదు. అది ఆగండి. మీరు ఇప్పుడు నేను సమాధానం ఇస్తాను మీ దానికి. ఇప్పుడు సిబిఐకి ఎంక్వైరీకి ఇంట్రెస్ట్ చేస్తున్నారు కదా, లెట్ ది సిబిఐ టేకప్, దెన్ యూ విల్ గెట్ టు నో హూ ఇస్ హూ, వాట్ ఈస్ వాట్. మీరు ఎక్కడ రాజకీయాలు ఇష్యూలు మీరు అడ్వకేట్ ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తారు కదా, మాట్లాడినారు, నేను విన్నాను. నేను మాట్లాడినప్పుడు కూడా మీరు ఇప్పుడు సిబిఐకి ఇచ్చిన దానిలో కరప్షన్ చార్జెస్ ఉన్నాయా? అది వాళ్ళు ఏం పట్టుకుంటారండి? 400 రూపాయలు పడతారా వాళ్ళు? ఒక నిమిషం ఆగుతారా మీరుగా సార్? ఇప్పుడు సార్ ఒక విషయం సార్, ఇప్పుడు యు ఆర్ నాట్ ది స్పోక్స్ పర్సన్ ఆఫ్ బీఆర్ఎస్ ఆర్ టీఆర్ఎస్. ఎందుకు శరత్ గారు, విప్రకాష్ గారు ఇద్దరు మేధావులు, మీరు కూల్. రెండోది, సిబిఐకి ఇచ్చిన దాంట్లో ఎట్లుంటది అంటే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్. ప్రకాష్ ఇస్ ఆల్సో అడ్వకేట్ కాబట్టి ఒకసారి ఒక ఏజెన్సీకి ఇన్వెస్టిగేషన్ అప్పగిస్తే ఇన్వెస్టిగేషన్ లో ఉండే డిఫరెంట్ ఫ్యాసెట్స్ కెన్ బి ఎంక్వైర్డ్ ఇంటూ బై ది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. లెట్ దెమ్ స్టాప్ ది ఇన్వెస్టిగేషన్, యూ విల్ గెట్ టు నో వాట్ ఈస్ వాట్. లేకపోతే ఇన్ని డబ్బులు ఎట్లా వచ్చినాయి బీఆర్ఎస్ కి? ఇవాళ దేశంలో ప్రాంతీయ పార్టీలలో చాలా ప్రముఖమైనటువంటి రిచెస్ట్ పార్టీగా ఎట్లా ఎదిగిందండి? హౌ బీఆర్ఎస్ హెడ్ గ్రోన్ ఇంటూ సచ్ ఎ వెల్దీ పార్టీ. ఇవాళ నేషనల్ పార్టీలకు ఇవ్వనని డబ్బులు మెగా కృష్ణారెడ్డి వీళ్ళకి ఇచ్చినట్టు, తర్వాత చాలా మంది ప్రైవేట్ పార్థసారథి రెడ్డి వాళ్ళు వీళ్ళు అందరు ఎందుకు ఇచ్చినారు బీఆర్ఎస్ పార్టీకి నిధులు? ఫేవర్ జరగకుండానే ఇచ్చినారా? ఎవరిని బేవకూఫులు చేస్తున్నారండి ఈ మాటలు మాట్లాడి? వాళ్ళు అవినీతి పనులు కాదు, అవినీతి చేసినట్టు నీ దగ్గర ఏం ఆధారాలు లేదు. అది లేదంటే నీకు ఒక పక్క సబ్జెక్ట్స్ ప్లస్ ఇన్వెస్టిగేషన్ వేరే చోట ఇచ్చినారు. అది ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేసినప్పుడు different types of people will come and depose before the investigating agency, give all the evidence. You're not allowing anything to happen. That is the problem actually. శరత్ గారికి చాలా నమ్మకాలు ఉన్నాయి బీజేపీ మీద.
బీజేపీ చేసే ఇన్వెస్టిగేషన్ల మీద బీజేపీ మీద మీకు మాట్లాడుతున్నారు. మీకు శరత్ గారు, నేను ఎక్కడికి పోయినా కూడా ప్రజలు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. మీరిద్దరు డిస్కషన్ లో చాలా నిజాయితీగా మాట్లాడతారు, అన్ని నిజాలే మాట్లాడతారు అని మన ఇద్దరిని అప్రిషియేట్ చేస్తున్నారు. మనకు మనం చేసుకోవాలి. నేను ఒక విషయం చెప్పనా సార్, మాట్లాడాలండి మనం. మీరైనా నేనైనా ఒక మెచ్యూరిటీ ఉంది మనకు చట్టం తెలుసు. మనం ఒక గైర్ జిమ్మగారి మాటలు ఎందుకు మాట్లాడాలా, బాధ్యతాయుతంగా ఎందుకు మాట్లాడకూడదు అని నేను అడుగుతున్నా. నేను ఏం మాట్లాడినా కేసీఆర్ స్పోక్స్ పర్సన్ లాగా మీకు అనిపిస్తున్నదా? నేను కళ్ళు నెత్తికెక్కినాయి అహంకారంతో వీరవిగారని చెప్పాను. మరి అది కూడా కేసీఆర్ స్పోక్స్ పర్సన్ నేననే మాట్లాడండి. కాదండి, నేను మాట్లాడతా శరత్ గారు, ఉన్నది ఉన్నట్టు చెప్తాను, బద్దలు కొట్టినట్టు చెప్తాను. ఎవరి మెప్పు నాకు అక్కర్లేదు. నేను ఎలక్షన్ లో పోటీ చేస్తామని కాదు, ఎవరి దగ్గర డబ్బులు అడిగేటోని కాదు. ఉన్న విషయాన్ని తెలంగాణ ప్రజలకు చెప్తాం. ఒకసారి రాకేష్ రెడ్డి గారు, సామారామోహన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఒకసారి వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాం. రైట్ భరత్ గారు, థ్యాంక్ యూ. ఉండండి శరత్ గారు, మీరు ఉండండి. సార్ నాకు మాట్లాడే అవకాశం ఇస్తే మాట్లాడతాను సార్. ప్రకాష్ గారిని అన్ని మాట్లాడనిచ్చినారు, నాకు మీరు కూడా మాట్లాడారు కదా, ఎందుకు ఇద్దరు మేధావులు తిట్టుకోవద్దని. నా ఉద్దేశం ఏంటంటే ఇద్దరు మేధావులు తిట్టుకోవద్దని. ఎస్ శరత్ గారు చెప్పండి. ఓకే 2 minutes. నో నేను ఎప్పుడు అసభ్య పదజాలం వాడలేదు. నేను అన్నది ఏంటంటే ఎలక్టోరల్ కేసు లోపల జడ్జిమెంట్ లోపల విచ్ పొలిటికల్ పార్టీ హెస్ రిసీవ్డ్ హౌ మచ్ మనీ అనేది చాలా తేటతెల్లం చేసిన జడ్జిమెంట్ ఆఫ్ ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్. దే హావ్ రివీల్డ్ in the regional parties, one of the richest parties, BRS. When did BRS start? How much money they have been contributed? ఎట్లా ఇచ్చినారు ఈ కాంట్రాక్టర్లు, ఈ వీళ్ళందరూ ఎవరెవరైతే కారు చౌకధరగా ప్రభుత్వ భూములు పొందినారో వాళ్ళు ఇచ్చినారు. ఎట్లా ఇచ్చారండి? వీళ్ళు వాళ్ళు ఏ హాస్పిటల్స్ చాలా ఎదిగినాయి ఇవాళ. 14 అంతస్తులు 16 అంతస్తులు యశోద హాస్పిటల్స్ ఎట్లా డెవలప్ అయినాయి? కరోనాలో ఎవరి రక్తం పీల్చినారు అంటే ఏం మాట్లాడదు, ప్రజల తరఫున మాట్లాడద్దు, వీళ్ళ అవినీతిని చేయొద్దు, వీళ్ళ అవినీతి గురించి మాట్లాడితే బీజేపీ ఏజెంట్ అంటాడు. అది ఎట్లా నాకు అర్థం కాదు. చెప్పండి మీరు, కరోనాలో రక్తం పీల్చినారు, ఎట్లా పీల్చినారు, ఏం చేసినారు వీళ్ళంతా? ఇవాళ చూడండి ఎట్లా స్టార్ట్ చేసినారు. నీకు జూబ్లీ ఇప్పుడు హైటెక్ సిటీ మాదాపూర్ లో ఎంత పెద్ద యశోద హాస్పిటల్ వచ్చింది. ప్రభుత్వ రంగంలో ఎందుకో హాస్పిటల్స్ డెవలప్ కాలేదు నేతృత్వం. అది డెఫినెట్లీ అడుగుతాం సార్. మళ్ళా ఇంకోటి, నేను ఎవరో ఏమో అనుకుంటారని ఎవరి సంతృప్తి కోసం మాట్లాడను సార్. ప్రజల తరఫునే డెఫినెట్లీ ఐ విల్ ఆస్క్ క్వశ్చన్స్, దట్స్ ఆల్. రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు. రాకేష్ రెడ్డి గారు, సో ఏమనిపించింది పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ చూసిన తర్వాత? ఏమనిపిస్తుంది, అట్లా ప్రెస్ మీట్ చాలా మంది పెట్టుకుంటారు, దాంట్లో ఆయన ఒకటి తప్పేముంది. ఒకటి ఫస్ట్ ప్రకాష్ అన్న ఆయన సభకు అనుమతి నిరాకరణ మీద బీజేపీ రియాక్షన్ ఏంటి? బీజేపీ రియాక్షన్స్ ఇష్యూస్ కాదు, వాళ్ళకున్న ప్రభుత్వానికి ఉన్న ఇంటెలిజెన్స్ లిమిట్స్ కావచ్చు, కోర్టుకున్న ఇన్ఫర్మేషన్స్ కావచ్చు. ఓకే, దానివల్ల ఈరోజు సభ వల్ల ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం తప్ప రేపు భవిష్యత్తులో సభలకు ఇవ్వమని నేను చెప్పలేదు కదండి. అయినా ఇన్ హౌస్ మీటింగ్ కి పర్మిషన్ ఎందుకండి? అదే అంటున్నా శరత్ అన్న, అదే అంటున్నానే. నేను ఏమంటున్నాను, ఈ రోజు అభివృద్ధి దినోత్సవం కాబట్టి ఏదైనా సరే గవర్నమెంట్ కు ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ కు ఉంటుంది, అనవసరంగా చిన్న చిన్న అపోహలు ఉంటాయచ్చు. కానీ ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఒకటే అండి భరత్, ఫస్ట్ ఈ డిబేట్ లో ఉన్న శరత్ అన్న అండ్ ప్రకాష్ అన్న వాళ్ళిద్దరంటే చాలా గౌరవం నాకు. ఎందుకంటే వాళ్ళతో నేను డిబేట్ గౌరవం, తెలంగాణలో అందరికి గౌరవం. అందుకని నేను మీరు మేధావులు మాకెందుకు గర్వం కాదు, మాకు ఈ రోజు గర్వంగా అనిపిస్తుంది. మేము ఎందుకంటే వాళ్ళ టీవీ డిబేట్లు చూసి టీవీలలో చూసేవాళ్ళం, ఈ రోజు వాళ్ళతో డిబేట్లో పాల్గొంటాం, దానికి చాలా గర్వంగా అనిపిస్తుంది నాకు. అయితే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఒక చిన్న ఇష్యూ ఉంది, ఆంధ్ర తెలంగాణ ఇది ఓన్లీ ఎప్పుడు ఒక పొలిటికల్ గానే ఉంటది ఈ రాష్ట్రం ఉన్న నొద్దులు. కానీ పెద్ద జోక్ ఏంటంటే, అందరూ ఏ పార్టీ వచ్చినారు, కమ్యూనిస్టులు వచ్చినా కానీ కాంట్రాక్టర్ వాళ్ళే ఉంటారు. ఆదిత్య కోటిరెడ్డి, అపర్ణ సుబ్బారెడ్డి వీళ్ళే ఉంటారు. మళ్ళా వీళ్ళు వాళ్ళు ఇప్పుడు ఎవరెవరైతే పవన్ కళ్యాణ్ రేజ్ చేసేది కరెక్ట్ అన్నట్టే కదా. నేను చెప్పి తెలంగాణలో ఉన్న చిన్న కాంట్రాక్టర్లు ఎప్పుడు పెద్ద కాంట్రాక్టర్లు కావాలా? దానికి శరత్ అన్న, వాళ్ళకి బిల్లులు దిక్కులేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీని మీద నేను ఫస్ట్ మాట్లాడిన ఎమ్మెల్యేని ఒకటేనండి. నేను మాట్లాడింది ఏంటంటే, నేను ఎమ్మెల్యే కాగానే ఒక రివ్యూ పెట్టాను. తెలంగాణ నుంచి ఒక అంబానీ అదానీ కావద్దా?
నేను అట్లా కాదు భరత్ గారు, నేను కావద్దా చెప్పింది మనవాడు ఏంటి కదా? రిచ్ పర్సన్ కావద్దా? మా రాజకీయ నాయకులు ఒప్పుకోరు, కానియరు. అదే మన వాళ్ళే గుంజుతారేమో. రాజకీయ నాయకులే గుంజుతారు. అంటే నేను ఎందుకంటే నేను ఎమ్మెల్యే గారిని తెలంగాణ రివ్యూ నుంచి పెట్టాను. సత్యనాథెల్లా అయినాడు అంటే ఎంటర్ప్రెన్యూర్ సీఓలు అవుతున్నారు కానీ ఇది కావట్లేదు. లేదు, లేదు, అంటే నేను- తెలంగాణ కాంట్రాక్టర్లు బెదిరిస్తే పైసలు ఇవ్వరు సార్, ఆంధ్ర వాళ్ళైతే భయపడి పైసలు ఇస్తారు. అసలు సంగతి అది. ఇప్పుడు భరత్ గారు ఆ, భరత్ యా, యా, చెప్పండి. నేను ఎమ్మెల్యే గానే ఒక రివ్యూ పెట్టాను అమృతుది నా కాన్ఫరెన్స్ లో ఏదో 30 కోట్లు 42 కోట్లు వస్తే రివ్యూ పెడితే అయిపోయింది సార్ టెండర్ అన్నాడు. మనకి నేనెందుకు ఎమ్మెల్యే అన్నాను. ఏమన్నా అంటే అదేంటి ఇప్పుడు మీరు చెప్పారు కదా అతని పేరు, పెద్ద ఆయన పేరు, ప్రపంచ కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి గారు. మెగా కృష్ణారెడ్డి అంటే మెగా కృష్ణారెడ్డి గారికి ఇచ్చేసారంటే నేనేమన్నాను, అదే రోజు ఆర్టీవీలో ఇంటర్వ్యూలు అన్నాను, మెగా కృష్ణారెడ్డి చేయడం తప్పు కాదు, కానీ మేము కోరుకున్న తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలతో పాటు మాకు స్వయంగా ఇప్పుడు మీరు అన్నట్టు కాంట్రాక్టర్ ఎదగాల. 33 జిల్లాల వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, స్థానికంగా ఉన్న కాంట్రాక్టర్ కూడా ఎదగాల. కాబట్టి ఈ చిన్న అయినా మమ్మల్ని చేసుకొని ఇవ్వండి అని అన్నాను. ఇప్పుడు పెద్ద 50,000 కోట్లు ఆయన స్థాయికి తగ్గట్టు 5,000 కోట్లు 10,000 కోట్లు ఆయన వేయని. నేను ఫస్ట్ తెలంగాణలో అన్న ఎమ్మెల్యే నేనే. తెలంగాణలో ఒక ఎమ్మెల్యేని మెగా కృష్ణారెడ్డి గారికి నేనేం తప్పుగా మాట్లాడలేదు. మెగా కృష్ణారెడ్డి 16 రాష్ట్రాల్లో చేస్తున్నాడా, బీజేపీ రాష్ట్రాల్లో చేస్తున్నాడా, కమ్యూనిస్ట్ రాష్ట్రాల్లో చేస్తున్నాడా కాదు. మేము తెలంగాణ కోరుకున్న తెలంగాణ వేరు. మేము స్వయం సమృద్ధి కావాలి. ఇప్పుడు మీరు అన్నట్లు మేము ఆదాయంలో కాకపోవచ్చు, అంబానీలో కాకపోవచ్చు, కానీ చిన్న కాంట్రాక్టర్ అయితే కావాలా. కానీ ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా, బీజేపీ భావజాలం జాతీయవాద భావజాలం. ఈ జాతీయవాద భావజాలం పవన్ కళ్యాణ్ ఒక ప్రాంతీయ పార్టీ అధినేత మాట్లాడుతున్నారు కానీ మార్వాడి గో బ్యాక్ అంటే ఒక బీజేపీ నేత మాట్లాడలే. మీరు అందరు ఎవరో ఓట్ల గురించి వాళ్ళు చూసుకుంటారు తప్ప ఎక్కడ పడుకున్నారు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోడు, మీ నేతలు ఒకళ్ళు తిట్టుకోడు, పోస్టర్లు వేసుకోడు తప్ప. తెలంగాణ మాట్లాడిన ఎమ్మెల్యే నేనే. ఎవరికి ఆ రైట్స్ లేవు. అదే మీరు ఒక్కళ్ళు మాట్లాడుకుంటారు, మిగతా ఎవరు మాట్లాడలేదు బీజేపీ నేతలు అంతా. ఇప్పుడు ఉదాహరణగానండి, ఇప్పుడు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ పెట్టాడు అనుకుందాం. ఇప్పుడు ఉదాహరణకి కేసీఆర్ గారు కూడా పోయి ఆంధ్రాలో ఆయన పేరు ఒక టీవీ 99 ఓనర్ ఉంటాడు, ఆదిత్య అనుకుంటాను, చంద్రశేఖర్ గారు. ఆయన బీఆర్ఎస్ ప్రెసిడెంట్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ కు. కేసీఆర్ తిట్టంటే ఎవరు తిట్టారండి ఆంధ్రలోని? కేసీఆర్ తిట్టంటే ఆంధ్రలో ఎవరు తిట్టారు? రెండోది మధ్యలో నేను 10 పెళ్లిళ్ళ పోతే 5 పెళ్లిళ్ళు ఆంధ్ర తెలంగాణ ఉన్నాయి కాంబినేషన్. తిట్టారు కానీ మళ్ళీ మెప్పించాడు కదా కేసీఆర్. ఆంధ్ర వాళ్ళని కూడా మెప్పించాడు, మెప్పించే విధంగా పరిపాలన చేశాడు, వాళ్ళని కన్నబిడ్డలా చూసుకున్నాడు కాబట్టి మళ్ళీ ఓటేశారు. అన్ని చూసుకున్నారు, అవన్నీ తెలిస్తే ఇప్పుడు ఎందుకు చర్చలు పక్కదో పడతాయి. కోకపేట ఏం చూసుకున్నారు, మోచిరాలు ఏం చూసుకున్నారు, మొయినాబాద్ ఏం చూసుకున్నారు, అవన్నీ ఏం చూసుకున్నా మరి ఆంధ్ర ప్రజలు కేసీఆర్ కే కదా ఓటేసింది. నేనేమంటున్నా అని మీరు ఎట్లా చూసారు చెప్పారా? లేకపోతే ఎట్లా మరి కూకట్పల్లి, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ అన్ని క్లీన్ స్వీప్, రూరల్ లో ఓడిపోయినాడు చిత్తుగా. జిహెచ్ఎంసీలో ఒక ఇబ్రాహీం పట్ల తప్ప అన్ని కేసీఆర్ గెలిచాడు. ఎవరున్నా శరదన్న రేపు ఏ పార్టీ ఉన్నా గానీ వీళ్ళే ఉంటారు, ఇది రాసి పెట్టుకోండి. ఒకవేళ మనం ఎప్పుడు కాపాడుకోవాల్సింది అంటే తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయము, ఆత్మాభిమానం మీద దెబ్బతీసినట్టు మాట్లాడినా ఎవరైనా అది వెనక్కి తీసుకోవాలి. ఈ రోజు చిన్న ఉదాహరణ, ఎవరు ఈ తెలంగాణకు బద్ద వ్యతిరేక అసౌద్దీన్ ఓవైసీ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఈ తెలంగాణకు బద్ద వ్యతిరేక అసౌద్దీన్ ఓవైసీ ఆయన ఎక్కడ ఒప్పుకున్నాడు? ఈ రోజు తెలంగాణలో ఆయన నడిచినంత రాష్ట్ర 12 ఏళ్లల్లా అసౌద్దీన్, అక్బరుద్దీన్, ఎంఐఎం నడిచిన ఎవరు నడతలేదు. ఈ రోజు కాంగ్రెస్ లో కూడా అసౌద్దీన్, అక్బరుద్దీన్ చెప్తే ఒక్క నిమిషం పని అయిపోతుంది. కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి చేయమని పని కాదు. బద్ద వ్యతిరేకి కదా వాళ్ళు తెలంగాణకు. కాబట్టి ఇది కాదు, దయచేసి అది అప్పుడు ఉద్యమ సమయంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు కూడా చెప్పిండ్రు, అది అయిపోయింది. తెలంగాణ సాకారమైంది. సాకారమైన తర్వాత తెలంగాణలో వ్యాపారాలు చేసుకుంటారా, ఏది చేసుకుంటారా, తెలంగాణ అస్తిత్వాన్ని గౌరవించాలా, తెలంగాణ ప్రజలని గౌరవించాలా. వ్యాపారాలు వేరు కానీ మా కల్చర్ వేరు, మా అస్తిత్వం వేరు, దీన్ని గౌరవిస్తే చాలు. ఇప్పుడు నేషనల్ పార్టీస్ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా పవన్ కళ్యాణ్ కావచ్చు, బీఆర్ఎస్ చేయలేదు. ఎట్లా ఆంధ్రలో పార్టీ పెట్టింది, పార్టీ అధ్యక్షులు పెట్టింది. పవన్ కళ్యాణ్ ఎందుకు వద్దంటున్నాం, అది ఒకవేళ మనకి ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే వ్యతిరేక చేసుకోవాలి అతను, అంతే తప్ప పార్టీ ఒక పోటీ పెట్టచ్చు. ఇంతకుముందు కూడా పోటీ పెట్టింది, మొన్న కూడా పోటీ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ 30 రాష్ట్రాలలో పెడుతుంది. ఇగో ఒకటి దయచేసి ఇదంతా ప్రజలకు చెప్పడానికే, ప్రజలను అమాయకులు చేయడానికే. ఇదంతా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ అంతా బీజేపీ కుట్ర అని చెప్తున్నారు. మొన్న మోడీ వచ్చి కలిసిపోయినాడు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇట్లా మాట్లాడుతున్నాడు అంటారు. జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం కుట్ర అనే వాళ్ళకి మీరు ఇచ్చే జవాబు? జిహెచ్ఎంసీ దీనికి సంబంధం అండి.
ఆయన భారత ప్రధానమంత్రి, ప్రపంచ నాయకుడు. ఒకవేళ పవన్ కళ్యాణ్ హెల్త్ బాగాలేకపోతే పోయిండు, అది పక్కన పెట్టండి. వాళ్ళకేదో నాగేశ్వర్ నుంచి మొదలైంది ఆ ఇష్యూ. నాగేశ్వర్ గారు ఏదో చేశారు, దాని మీద జరిగిన ఇష్యూ. ఏదేమైనా నేనేమంటున్నాను చెప్పండి భరత్ గారు, ఒక్క నిమిషం అండి. నాగేశ్వర్ ఇష్యూ ఈజ్ ఓవర్ సార్. రైట్ ఆర్ రాంగ్, దాన్ని వాళ్ళు ఒక రకంగా ఆలోచించినారు, వీళ్ళు ఒక రకంగా ఆలోచించినారు. మొదట గిల్లడానికి ట్రై చేసినారు, కానీ తెలంగాణ సమాజం, ముఖ్యంగా జర్నలిస్ట్ కమ్యూనిటీ, తర్వాత తెలంగాణ ఉద్యమకారులు నాగేశ్వర్ కి సపోర్ట్ గా నిలబడడంతో ఆంధ్ర వాళ్ళు వెనుకకు తగ్గినారు. అది వాస్తవం, అయిపోయింది. ఆ టాపిక్ అక్కడ క్లోజ్ చేయాలి. అంతేగాని రోజు నాగేశ్వర్ ని ఒక టాపిక్ తీసుకొని వచ్చేసి ఇప్పుడు ఒకటి పవన్ కళ్యాణ్ తెలంగాణలో తిరగచ్చు. తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రజలను గౌరవించాలా. ఎక్కడన్నా తెలంగాణ వ్యతిరేక భావన ఇంతకు ముందు ఎలక్షన్ల ముందు అప్పుడు మాట్లాడితే మనం అదే చెప్తున్నాం. దానికి ఉదాహరణ ఇచ్చాను అసౌద్దీన్ ఓవైసీ ఇట్లా చాలా మంది సమైక్యవాదంలో ఉన్నారు, తెలుగుదేశం తప్పేం లేదే. అప్పుడు వాళ్ళ పార్టీ సిద్ధాంతం అది. రాకేష్ గారు, ఇప్పుడు ఈ రోజు మాత్రం పవన్ కళ్యాణ్ తెలంగాణ అస్తిత్వం పట్ల, తెలంగాణ ప్రజానీకం పట్ల నాకు అమితమైన గౌరవం ఉంది అని సభాముఖ పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పినాడు. ఇంకా మనకి వాదన లేదండి అక్కడ. అతను కనుక తెలంగాణ అస్తిత్వాన్ని ఛాలెంజ్ చేసో, తెలంగాణ వాళ్ళని తప్పుగా మాట్లాడితే మనము అతను అడిగిన ఒక సమాధానం మనం చెప్పాలా. ఏంటిది, మీకు ఆంధ్ర కాంట్రాక్టర్లు, ఆంధ్ర బిజినెస్ పర్సన్స్, ఆంధ్ర బిల్డర్స్ కి మీకు సర్గజామం చేస్తారు, కానీ మా వాడు ఎవడన్నా వస్తే మీరు రాకూడదా అనే ఒక ప్రశ్న వేసినాడు. దానికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి, బీఆర్ఎస్ అధ్యక్షుడు చెప్పాలా. ఓకే, ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి సామ రామ్మోహన్ రెడ్డి గారు. రామ్మోహన్ రెడ్డి గారు, భరత్ గారు, ఏందా ఒక సండే కన్వెన్షన్ లో పర్మిషన్ ఇస్తే అయిపోయేదానికి ఇంత రచ్చరచ్చ చేస్తున్నారు. మీరేమో సెటిలర్ ఓట్ల కోసం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించవచ్చు, పవన్ కళ్యాణ్ కు నవనిర్మాణ సభ పెడితే దానికి అనుమతిస్తే వచ్చే ఇబ్బంది ఏంది? భరత్ గారు, ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అండ్ బిజినెస్ పక్షులందరూ కూడా గుడ్ ఈవినింగ్. ఈ రోజు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ పేరు ఆంధ్రప్రదేశ్ లో జనసేన, అదే తెలంగాణకు వచ్చేసరికి బీజేపీకి భజన సేన లెక్క కనిపిస్తుంది మాకు. ఎంతసేపు ఇక్కడికి వచ్చి ఒక ప్రాంతీయ భేదాలు అనేటటువంటి లేనటువంటి రగిల్చేటటువంటి యొక్క కుటిల నీతితో ముందుకు అనే ఒక ఈరోజు ప్రెస్ మీట్ ని మేము చూస్తాం. ఎందుకనంటే తెలంగాణకి వచ్చి ఆయన ఫస్ట్ పెట్టినటువంటి అడ్రస్ లో అన్నది ఏందైనా తెలంగాణ విభజన చేసినటువంటి ప్రక్రియని నేను తప్పుపడుతున్న దర్వాజాలు బంద్ చేసి అని అన్నాడా లేదా? అన్నాడు. పార్లమెంట్ ప్రొసీజర్ ఏంది సార్? ఒక బిల్లు పాస్ అయ్యేటప్పుడు నేను అదే చెప్పిన, తలుపులు మూసే చేస్తారు. చాలా మంది తెలియదు విషయం. బిల్లు పాస్ చేసేటప్పుడు తలుపులు మూసే చేస్తారు. అంటే యూ బీయింగ్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, నువ్వు అందులో ఇంకొక రాష్ట్రంలోకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆ విధానాన్ని తప్పు పడుతున్నావు అంటే నువ్వు రాజ్యాంగ స్ఫూర్తినే తప్పు పడుతున్నావు. అట్లాంటి ఉన్న వాళ్ళందరూ తెలంగాణ వాదుల. ఒకటి ఇంకొక విషయం కూడా, ఆయన అంతసేపు మాట్లాడితే తెలంగాణలో ఉంటున్నటువంటి నిరుద్యోగం మీద మేము పిడికిలు బిగించి కొట్లాడతాం అన్న లెవెల్లో చెప్పిండు. సినిమా డైలాగ్ స్క్రిప్టులు బాగానే పేపర్లో రాసిచ్చింది బీజేపీ, ఒక్కొక్క పేజీ తిప్పి బాగానే ఓపికతో చదువుకుంటూ పోయిండు. కానీ నిరుద్యోగం అదే మరి కేంద్రంలో ఎందుకు కనిపించలేదు పవన్ కళ్యాణ్ గారికి? నిన్న మొన్నటి నుంచి జరుగుతున్నటువంటి పేపర్ లీకేజీలు ఎందుకు కనిపిస్తలేవు పవన్ కళ్యాణ్ గారికి? పెట్రోల్ డీజిల్ మీద పెరిగినటువంటి ధరలు ఎందుకు కనిపిస్తలేవు పవన్ కళ్యాణ్ గారికి? ఇప్పటిదాకా కూడా డిబేట్ లో మాట్లాడుతున్నటువంటి పెద్ద కాంట్రాక్టర్ల సబ్జెక్టు మా పార్టీది కాదు సార్. మా పార్టీది ఎంతసేపు మీరు వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లు బిల్స్ ఇవ్వట్లేదు కదా, చిన్న కాంట్రాక్టర్లకు వాళ్ళ బతుకు తెరువుల గురించి, ఈ రోజు అల్లాడిపోతున్నటువంటి జనాల గురించి మాట్లాడేటటువంటి నోరు రాదు, ఏం లేవదు. కానీ ఈ రోజు అంటే పిడికిలు బిగించేసి తెలంగాణ ప్రభుత్వంలో ఉంటున్నటువంటి నిరుద్యోగం మీదనట. నిన్న కూడా ఫినాన్స్ డిపార్ట్మెంట్ మన 3,800 కొలువులకి క్లియరెన్స్ ఇచ్చింది. ఈ రోజు నోటిఫికేషన్లు పడ్డాయి, ప్రతి నెల పడితే నచ్చినట్టు ఇచ్చినాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పిల్లలకు మొత్తం ఒక శుభవార్త చెప్పాలని తలిచినాం, మేము చేపించినాం. మీరు అన్నారు ఇందాక కాంట్రాక్టర్లు మన కాడ పెద్దోళ్ళు కావద్దా అని చెప్పి, కాంట్రాక్టర్లు మన కాడ మహిళలు కావాలని చెప్పి ఈ రోజు సౌర విద్యుత్ కి సంబంధించినటువంటి కాంట్రాక్టులు మొత్తం కూడా ఈ రోజు మనము ఏవి మహిళా గ్రూప్లకు ఇచ్చినాము. ఈ రోజు ఏది ఆర్టీసీ బస్సులు ఏపీఎస్ఆర్టీసీ అని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటటువంటి కాంట్రాక్ట్ కూడా మహిళల యొక్క డ్వాక్రా గ్రూప్లకు ఇచ్చినాం మనం. మీరు వచ్చిన తర్వాత ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇవ్వలే? మా ప్రాధాన్యత నేను చెప్తున్నా, మన ప్రాధాన్యత చెప్తున్నా. ఈ రోజు ధరల మీద కొట్లాడాల్సినటువంటి మీరు, ఈ రోజు కేంద్రం మీద కొట్లాడాల్సినటువంటి మీరు, ఆ అంశం లేకుండా రాహుల్ గాంధీ గారి పేరు కేంద్రం మీద ఎట్లా కొట్లాడతాడు? ఆయన ఎన్డీఏలోనే ఉన్నాడు.
ఆయన ఎన్డీఏలో ఉన్నాడు, ఎట్లా కొట్లాడతాడు? మరి ఎన్డీఏలో ఉన్నప్పుడు ఈడికొచ్చి తెలంగాణ వాదం అని ఎట్లా మాట్లాడతారు? తెలంగాణ ప్రజల మీద ఆడనంటే నీ ప్రభుత్వం ఉందని చెప్పి నువ్వు మాట్లాడు, నేనంటే నేను ఎన్డీఏ అలయన్స్ లోనే ఉన్నా కాబట్టి. మరి బీజేపీ యొక్క తొత్తులకి ఈడికొచ్చి మాట్లాడుతున్నటువంటిది అదేనన్నా అధికారికంగా ఒప్పుకోండి అది. కానీ అట్లా మాట్లాడతలేడు కదా. బీజేపీ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తలేరు కదా ఆయనకు. కాదండి, ఎవరినైనా తప్పుని తప్పే అంట, నేను దేన్ని కూడా అధ్యయను. తెలంగాణకి రావాలంటే ఒకరిని అడిగి రావాలంటే ఇన్నేళ్ల సంది అడిగే వచ్చినావా? ఇన్నేళ్ల సంది అడిగి వచ్చినావా అంటే నువ్వు ఎందుకు మరి అనుమతి ఎందుకు ఇవ్వలేదు? ఏ అనుమతికి? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే నువ్వు పేరేమని పెట్టుకొని వచ్చినావు? నవనిర్మాణ అన్నాడు. నవనిర్మాణ అంటే ఏంది? తప్పే ఉంది. అవును, సమైక్యాంధ్ర సభ సమైక్యాంధ్రం అన్నాడా, రాష్ట్రాన్ని మళ్ళీ కలుపుతాం అన్నాడా? కాదండి, తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ. దీనికి ఒకటే రోజు మీరు పర్మిషన్ అనేటటువంటి దాని మీద నాకు ప్రశ్నలు వేస్తారు, బానే ఉంది. ఒక వారం 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి రాజకీయాలని దృష్టిలో పెట్టుకొని ప్రొవోకేటివ్ గా ఒకరి మీద ఒకరు హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నప్పుడు ఇక్కడ తెలంగాణ వాదులు అనుకునేటటువంటి వారి యొక్క ఏమంటారు వారి యొక్క ఆలోచనను దెబ్బతీసే విధంగా ప్రస్తావించినప్పుడు, ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని శాంతి భద్రతల్ని పరిగణనలోకి తీసుకొని అనుమతి ఇవ్వాలా లేదా అనేటటువంటి పోలీసులు నిర్ణయించుకుంటారు. నువ్వు ఎల్లుండో అవతల ఎల్లుండో పెట్టుకో, అదే రోజు పెట్టాలి. ఇన్ని అంశాలు చేస్తున్నప్పుడు కావాలని అదే రోజు నేను పెట్టానేటటువంటి అట్లా నీ పాత్ర ఏంటిది? నీ ఆలోచన ఏంటిది? ఇది చెప్పు నువ్వు నాకు ఫస్ట్. నువ్వేమంటున్నావు? తెలంగాణకు వచ్చి తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతా అంటున్నావు. అంటే ధరలు ప్రజలే కావా? ధరలు వేరే ఢిల్లీలో గిట్టున్నావా? ఇది కేవలం అక్కడ ఉంటున్నాయా? మీ పాయింట్ ఏంటిది ఫస్ట్? మీ పాయింట్ లో స్పష్టంగా కుటిల రాజకీయ నీతి దాచుకుంది. అది అమిత్ షా గారిని పొగుడుకుంటూ బీజేపీ యొక్క లైన్లు వాళ్ళు చేస్తున్నటువంటి తీరుని తను ఎండగట్టేటటువంటి ప్రయత్నం కేవలం కాంగ్రెస్ పార్టీని, లేకపోతే రాహుల్ గాంధీ గారు, ప్రియాంక. ఏ రాజకీయ పార్టీ అయినా ఎక్కడ సభల్లో అయినా పెట్టుకోవచ్చు కదా. సమైక్యాంధ్ర సభనే పెట్టుకున్నారు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు. సార్ ఇప్పుడు నేను ఒకటే సంధ్యా కన్వెన్షన్ సభకు అనుమతి నిరాకరణ ఎందుకు చేశారు? నేను నీకు ఒకటే చెప్తున్నాను, శాంతి భద్రతల విషయం మా రాకేష్ నాకు ఇంకా బాగా చెప్తాడు. గణేష్ చవితి నాడు మనము అందరం కూడా నిమజ్జనం కోసం పోతున్నప్పుడు ఆపోజిట్ సపోజ్ ఇంకో కమ్యూనిటీకి సంబంధించినటువంటి ర్యాలీలు వస్తున్నప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఎవరు ఎక్కడైనా పోవచ్చు, పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? కన్వెన్షన్ లో ఇన్సైడ్ గా ఒక దారిలో ఇంకో దారిలో పంపిస్తారు. దానికి కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది. విఘ్నులైనటువంటి తెలంగాణ పోలీసులు ఈ రోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ఏ పార్టీ కూడా, చిన్న పార్టీ కూడా రచ్చ జరగొద్దనేటటువంటి ఒక ముందు చూపుతోటి వారి యొక్క అనుమతి నిరాకరించారు. నేను కొంపలు బద్దలైపోయినా రేపు పెట్టుకుంటే మీరేమన్నా, లేకపోతే మీరు వచ్చి సభ పెట్టుకోకపోతే తెలంగాణకి ఏమైనా నష్టపోయిందా? ఇప్పుడు రేపు పెట్టుకోమని చెప్పలే కదా, సభకు అనుమతి ఇవ్వమన్నారు కదా, ఇవాళ కాదు రేపు పెట్టుకోమని. తర్వాత అడుగు, నువ్వు పార్టీ పెడతా, నేను నిలబెడతా, పోటీకి నిలబెడతా అంటే వన్కెటోడు ఒకడు. నీ పార్టీ వాళ్ళు ప్రతి ఎన్నికలలో పోటీ చేస్తున్న ఎవరు? మనం ఇది మర్చిపోవద్దు. మరి ఎందుకు మరి గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మహేష్ కుమార్ గౌడ్ తిట్టాడు, పొన్నం ప్రభాకర్ తిట్టాడు, అనిరుద్ రెడ్డి తిట్టాడు. కాంగ్రెస్ పార్టీ పేరు తీసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకుంటూ, ఇంకో దేశాలను ప్రేమిస్తున్నామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ లైన్ తీసుకొని రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారి పేరు తీసుకున్నాడు కాబట్టి మేము అంటున్నాం. ఆయన ఏమంటాడు? ఇక్కడ తెలంగాణలో ఏది అప్పుడు నష్టం జరిగినప్పుడు ₹1 కోటి నేను సహాయం చేసిన, గద్దర్ గారికి బండి ఇప్పించిన, లేకపోతే ఇంకోటి ఇప్పించిన అని అంటే, సార్ మీరు ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో అందరితో పాటు మీరు వచ్చి ₹4 ఇక్కడికి వచ్చి ఇచ్చినప్పుడు దాన్ని తీసుకోవడం జరుగుతుంది. కానీ మేము ఇచ్చిన పైసలతోటే మీరు కష్టాలలో ఉంటే నేను ఆదుకునేటటువంటి ఆంబాం గిట్ట మీరు తెలంగాణ మీద చూపిస్తే, మీరు ఇచ్చేటటువంటి ఆ పైసలు కూడా ₹1 కూడా మాకు అవసరం లేదు. మీరు మా నాయకులకి, మా ఉద్యమ నేతకి, గద్దర్ గారికి బండి ఇప్పించి ఉండొచ్చు, కానీ మేము మీకు బండి ఇప్పిస్తే తిరిగినాం అనేటటువంటి ఆలోచనని ప్రజల మెదడులోకి నూకే ప్రయత్నం చేస్తే తెలంగాణ జాతి సహించదంటున్నా. ఇదేం కష్టాలు వస్తే నువ్వు పంపించినటువంటి ₹1 తెలంగాణ మొత్తం నిలబడ్డదా? ఇది ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇదేనా మీరు తెలంగాణని మీరు పైకుండి తెలంగాణలో ఉంటున్నటువంటి ప్రజలు కిందికి వేసి మాట్లాడేటటువంటి ఒక రీతి బీజేపీ స్క్రిప్ట్ చూసి చదువుకుంటే సినిమాలు ఇంకో డైలాగ్ సపోర్ట్ చేసినట్లేరు. మరి బీజేపీ నేతలు ఒక్కరు కూడా వాళ్ళంతా ఢిల్లీలో ఉన్నారు. మరి బీజేపీ స్క్రిప్ట్ అని మీరు అంటున్నారు. అవును, మరి పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా ఒక్క బీజేపీ నేత కూడా మాట్లాడలేదు. నేషనలిజం, జాతీయవాదం, పేటెంట్ హక్కు అని బీజేపీ అంటుంది. మరి నేషనలిజం మాట్లాడితే, జాతీయవాదం మాట్లాడితే మార్వాడి గోబ్యాక్ కాదు అన్నప్పుడు అప్పుడు మాట్లాడాలి, ఇప్పుడు కూడా మాట్లాడలే మరి బీజేపీ నేతలు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా కూడా తెలంగాణలో ఎవరో రాకేష్ రెడ్డి అన్న సొంటోళ్ళు ఆడిడ మాట్లాడుతురేమో తప్ప మిగతా వాళ్ళ పార్టీ పరిస్థితి మొత్తం ఎట్లుందో మనందరికీ తెలుసు భరత్ గారు. ఈ రోజు బీజేపీని ఏమంటారు, ఆ పంచర్ దుకాణంలో పంపు కొట్టే ట్యూబ్ ఉంటది, పంచర్ చేసినాక కొట్టినా కూడా గాలెక్కలేనటువంటి పరిస్థితికి పోయింది. అది
వాళ్ళకు ఉంటున్నటువంటి అంతర్గత కలహాలు నేనేం లైవ్ లో ఒప్పుకొని కూడా పోను. వెనకటికి కాంగ్రెస్ సంస్కృతి ఉన్నది, ఈ రోజు అదేదో వంట పట్టించుకున్నటువంటి బీజేపీ ఈ రోజు అదే సమస్యలతోటి యాక్సెప్ట్ చేస్తా. కాంగ్రెస్ సంస్కృతి బీజేపీకి వచ్చింది వెనకటికి, నేను అంటున్నా కదా. రాకేష్ రెడ్డి గారు, చెప్పండి. కాంగ్రెస్ సంస్కృతి బీజేపీకి వచ్చినట్టుంది. వాళ్ళు తిట్టుకోవడాలు, పోస్టర్లు వేసుకోవడాలు, దానిలో బిజీ ఉన్నారు మీరంతా. నో, ఇది కాంగ్రెస్ నాయకుల కుట్ర. నేను ఇప్పుడు రాము ఉన్నాడు, ఇప్పుడు అది కాంగ్రెస్ నాయకులు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వేడి నుంచి అంత కాంగ్రెస్ కూడా అయిపోయింది అది. కాబట్టి ఇట్లాంటి ప్లాన్ ఒకటండి, బీజేపీకి దాని చరిత్ర వేరు, దాని చరిష్మా వేరు, దాని రాజకీయ విధానం వేరు. నేను తప్పు పట్టట్లేదు, కాంగ్రెస్ తప్పనట్లేదు. కానీ భారతీయ జనతా పార్టీలో ఈరోజు ప్రపంచ దేశాలు కూడా అంటే జనరల్ గా ఏంటంటే సుమారు 14 కోట్ల మంది కార్యకర్తలు, చాలా మంది కార్యకర్తలు మీరు ఎక్కడైనా చూడొచ్చు. సెక్యులర్ పార్టీకి ఉన్న కార్యకర్తల్ని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీరు గ్రామీణ ప్రాంతాల్లో చూడండి, చాలా మంది కింది తరగతి వాళ్ళు, సామాన్య మధ్యతరగతి వారి కార్యకర్తలు. ఎందుకంటే దే లవ్ ద కంట్రీ అండ్ ద ధర్మ. అంటే కాబట్టి ఏంటంటే ఇది ఒక రకమైన పద్ధతి గల పార్టీ. కాబట్టి దయచేసి నేను గొడవలకు ఓట్లేదు సోదరుడు చెప్పినట్టు. కానీ ఏదైనా కానీ ఈ రోజు డిస్కషన్ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తన విధానాలు, సిద్ధాంతాలు ఒకవేళ అనుకుంటే ఈ రోజు ఎట్లా అయిపోయింది, నెక్స్ట్ టైంకి అప్లై చేసుకోవచ్చు, అతను సభలు పెట్టుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, దానికి ఎటువంటి. కానీ ఎవరైనా పవన్ కళ్యాణ్ అయినా ఇంకే కళ్యాణ్ అయినా ఈ దేశంలో ఉన్న ఏ ఇతర వాళ్ళైనా మేము వాళ్ళని గౌరవిస్తాం, మమ్మల్ని వాళ్ళని గౌరవించుకుంటాం తప్ప మేము ఎవరిని. కానీ హైదరాబాద్ మాత్రం ఎవ్వరు ఎన్ని చెప్పినా తెలంగాణ ప్రజలు అమాయకత్వానికి గురి కాకూడదు. నేను ఈ మధ్యన 10 పెళ్లిళ్ళకి వెళ్తే 5 పెళ్లిళ్ళు మొత్తం రాజకీయ నాయకులే ఆంధ్ర తెలంగాణ సంబంధాలే కుదురుకుంటున్నారు. కాబట్టి ప్రజలు కూడా మీరు గమనించండి, మీరు ఎన్నుకున్న నాయకులు పిల్లలేమో ఆంధ్ర వాళ్ళని చేసుకుంటున్నారు అన్నప్పుడు మీరు ఇట్లాంటి విషయం జిమ్మకు రాజకీయ నాయకులు జిమ్మే విషయాన్ని మీరు జీర్ణించుకోకండి. వీళ్ళు మన ప్రజల గురించే విషయం జిమ్ముతారు, తర్వాత సంబంధాలు కలుపుకుంటారు, వ్యాపారాలు కలుపుకుంటారు, కలిసి 60 అంతస్తుల బిల్డింగ్లు కడతారు కోకాపేట్ల. వీళ్ళందరూ ఒకటే. కాబట్టి మనకేదైనా అస్తిత్వానికి దెబ్బొచ్చినప్పుడు, మనకేదైనా అవమానం జరిగినప్పుడు మన కాళోజీ గారు అంటే ఎవరైనా సరే దేశంలో కాదు ప్రపంచంలో ఎవరినైనా ఎదుర్కొంటాం భరత్ మేము. కాబట్టి దీని గురించి అనవసరంగా లేనిపోయిన అపోహలు సృష్టించడం కాదు. ఎవరి రాజకీయ వ్యవస్థలు వాళ్ళు చేసుకోవచ్చు. మేము ఆల్రెడీ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, నేషనల్ పార్టీసే కాబట్టి మాకు అట్లాంటి అపోహ లేదు. పవన్ కళ్యాణ్ గారు స్వాగతం తెలంగాణకు. ఇప్పుడు రాము అన్నట్టు ఇలా కొత్తగా ఏం కాదుగా, ఆయన ఆల్రెడీ ఇంతకు ముందు కూడా పోటీ చేస్తున్నాడు, రెగ్యులర్ గా కూడా ఇంతకు ముందు కూడా పోటీ చేసిండు. పవన్ కళ్యాణ్ గారు కొత్తగా చేశారులేండి అప్పుడు మొన్న అసెంబ్లీలో. ఇదే పొత్తు నేను అనేది అంటే రాజకీయాలు చేసుకోవచ్చు, కానీ ఎక్కడ కూడా కల్చర్ ను గాని ప్రాంతాన్ని గౌరవించాల్సిందే. అది ఎవరైనా అయిపోయింది. ఒకసారి జనసేన నుంచి సంపత్ నాయక్ జాయిన్ అయ్యారు. సంపత్ నాయక్ గారు, ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ అంతా బానే ఉంది, కానీ ఎందుకు తెలంగాణ మీ అయ్యే జాగీరా లేకపోతే పాకిస్తానా పాలస్తీనా ఈ వర్డ్స్ వాడేది లేకుండే, మిగతాదంతా ఓకే అంటే అది ఎందుకన్నారంటే నేనేమంటున్నా అంటే భరత్ గారు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న దయాకర్ గారు పాకిస్తాన్ని ప్రేమిస్తారు అంటారు. కానీ ఇక్కడున్న తెలుగు రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చి పోటీ చేయొద్దా అనే ఆ ఉద్దేశంతో అన్నారు. కానీ మిగతా ఏదైతే ఉద్దేశం కాదు. ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఇవాళ మాట్లాడుకుంటూ ఇక్కడ ఉన్న వాళ్ళను రానియము తన్ని తరిమేస్తామంటే, నేను మీ ఛానల్ ద్వారా ఒకటి సూటి ప్రశ్న వేస్తున్నాను కాంగ్రెస్ శ్రేణులందరికీ, నా మిత్రులు ఉన్నారు కాబట్టి. ఇవాళ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వాళ్ళ అల్లుడు ఏ ప్రాంతానికి చెందినవాడు, మనం ఎక్కడి నుంచి మొదలు పెడదాం అనుకుంటున్నాను. పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటంటే ఫోర్త్ సిటీ, ఇప్పుడు ఏదైతే ఉన్న గతంలో ఫార్మర్ సిటీ, ఇప్పుడున్న 4th ఫ్యూచర్ సిటీ, దీనికి అసలైంది ఎవరిని కాంట్రాక్ట్ ఇస్తున్నారు అదొకటి. దాంతో పాటు ఇప్పుడు అపర్ణ గాని లేకపోతే మిగతా వ్యాపారస్తులు ఎవరెవరితో చేస్తున్నారు తప్పిస్తే గానీ, ఆ మాటలు అన్నాడు తప్పిస్తే గానీ మిగతాది లేదు. ఫస్ట్ వీళ్ళని తరిమిన తర్వాత మనం మిగతా దానికి వద్దాం తరమడానికి. ఈ దేశంలో భారత రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎక్కడికైనా వచ్చి పోటీ చేయవచ్చు, ఎవరు ఎక్కడైనా నిలబడచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఈ తెలంగాణ ప్రజలను కానీ లేకపోతే ఉద్యమకారులను కానీ లేకపోతే ఉద్యమాన్ని కానీ ఎప్పుడు కించపరిచినోడు కాదు. గతంలో గద్దరన్న ఉన్నప్పుడు 2009లో సామాజిక తెలంగాణ అనే ఉద్దేశంతో ఇక్కడున్న బడుగు బలహీన పేద వర్గాలకు ఎవరైతే ఉన్నారో తెలంగాణ అనేది ఇంపార్టెంట్, సామాజిక తెలంగాణ కావాలన్నది పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన మాట్లాడడం హాస్యాస్పదం. గతంలో రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ గారు కూడా రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తా అన్నప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఇప్పుడు గద్దర్కు కారు ఇచ్చారు మంచిదే, కానీ ఇప్పుడు చెప్పడం వల్ల ఏమంటారు దాని మీద
చర్చ జరుగుతుంది ఎందుకు చెప్పారు అని చెప్పి. సరే దానం కారు ఇస్తే ఇవ్వచ్చు కానీ, కారు కొనిస్తే ఇవ్వచ్చు కానీ ఇప్పుడు ఎందుకు చెప్పారు అని చెప్పి. అంటే భరత్ గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి ఏమైనా బాధలుంటే గద్దరన్న స్వయాన ఆ రోజు తను పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా అన్నారు. ఏమన్నారంటే, అరే తమ్మి నువ్వు ఈ 2 తెలుగు రాష్ట్రాలకు కావాలి, ఈ భారతదేశానికి కావాలి, ఈ యువతకు కావాలి, అటువంటి అన్న ఒక గొప్ప వ్యక్తి ఇవాళ అతను లేనప్పుడు అనేకమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. గద్దర్ గారు కూడా ఒక లెటర్ రాసిండ్రు. ఆ లెటర్ ని కూడా నేను దాచిపెట్టుకున్నా కానీ నేను ఎప్పుడు ప్రజలకు 2 రాష్ట్ర ప్రజలకు నేను ఎప్పుడు చెప్పలేదు. దాంతో పాటు గద్దర్ గారే ఒక వాయిస్ రికార్డ్ చేసి కూడా దాన్ని వినిపించారు, దాన్ని బయటికి పెట్టారన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు చెప్పాల్సిన అవసరం వచ్చిందంటే, తెలంగాణ రాష్ట్రం విడిపోయి 13 ఏళ్ళు అవుతున్న తర్వాత కొంతమంది స్వార్థ నాయకుల వీళ్ళ వల్ల కావాలని వీళ్ళకి ఏదైతే ఉందో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని ఒకే ఒక ఉద్దేశంతో చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్లు పరిపాలించింది, ఇప్పుడు 3 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది. మరి విద్యార్థులకు ఉద్యోగాలు అన్నారు, మరి ఈ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? పవన్ కళ్యాణ్ గారి వల్లనే ఇవ్వలేదా? దాని తర్వాత జీవో 29 అని చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ ఏంది? సరే ఇప్పుడు అయిపోయింది, మాట్లాడేశారు, ఆయన మాట్లాడేశారు. మళ్ళీ హైకోర్టులో పర్మిషన్ కోరారు. పర్మిషన్ ఇస్తే కనుక మళ్ళీ చేస్తారో సంధ్యా కన్వెన్షన్ లో సభ, సాధకుల సభ? ఇది మాత్రం అప్రజాస్వామ్యం. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు మొత్తం కూలీ చేశారు. వారాహి ఇక్కడ కొండగట్టు దగ్గరకు వచ్చినప్పుడు పర్మిషన్ ఇచ్చిండ్రు. కేవలం ఎందుకంటే మా సాధకులతోని మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక లోకల్ ఒక బిల్డింగ్ లోపల ఒక కన్వెన్షన్ లో మీటింగ్ పెట్టుకుంటామంటే ఇది ఇవ్వకపోవడం ఇది నిజంగా ఇది హాస్యాస్పదం. డెఫినెట్లీ రానున్న రోజుల్లో మేము బ్రహ్మాండమైన ఒక భారీ బహిరంగ సభనే ఏర్పాటు చేయబోతున్నాం. భరత్ గారు ఓకే. థ్యాంక్ యూ. సంపత్ నాయక్ గారు, సామ రామ్మోహన్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు, ఈ ప్రకాష్ గారు. సో మొత్తానికి చూడాలి, పవన్ కళ్యాణ్ రేపు పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గరికి వెళ్తారట విజయవాడలో. అక్కడ పొట్టి శ్రీరాములకు నివాళులు అర్పిస్తారట. సో మళ్ళీ ఇంకా ఆయన ఆవేశం తగ్గలేదన్నట్టు అనిపిస్తుంది. కానీ పొట్టి శ్రీరాముల దగ్గరికి వెళ్తే పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం, సమైక్యాంధ్ర కోసం కాదు, ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేశారు. ఆంధ్ర రాష్ట్రం అంటే కర్నూలు, ఆంధ్ర రాయలసీమ కలిసి ఉన్న దానికోసం. అంటే అప్పుడు మద్రాసు స్టేట్ నుంచి విడిపోవడానికి ఆయన చేసిన ఉద్యమం. కానీ సమైక్యాంధ్ర కోసం అని పిక్చరైజ్ చేయబడ్డది. చూద్దాం, ఇంకా హైకోర్టు అయితే మరి రేపు విచారిస్తామని చెప్పిన తర్వాత మళ్ళీ హైకోర్టు సభ ఇస్తే పెడతారా లేదా. కానీ చాలా ఆవేశంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. ఒకటి మాత్రం చెప్తున్నా, ఉస్మానియాలో చదువుకున్న బిడ్డగా తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ జర్నలిస్ట్ గా ఫైట్ చేసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ లేకపోతే ఇంకొకరు వస్తే తెలంగాణ వాదం, తెలంగాణ అస్తిత్వానికి దెబ్బ తగిలేంత చిన్నది కాదు. తెలంగాణ ఫైట్ చేసి అప్పుడు ఇప్పుడంటే ఆత్మహత్య చేసుకున్నారు 1200 మంది. కానీ 1969 ఉద్యమంలో 400 మందిని కాల్చి చంపినా తెలంగాణ ఉద్యమం ఆగలే. అంత చిన్నది కాదు. తెలంగాణ ప్రజల్లో ఆ చైతన్యం, పోరాటం, తెగువ, ఏమంటారు, ఆ విప్లవ భావాలు, ఏమంటారు, తినడానికి తిండి లేకున్నా పర్లేదు కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ తెలంగాణలో. దాని ఏమంటారు, సెల్ఫ్ రెస్పెక్ట్ తెలుగు వాడు నాకు గుర్తు రావట్లేదు. ఆత్మాభిమానం చాలా ఎక్కువ. సో అంత ఈజీగా ఎవరు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతివరు. రాజకీయ పార్టీలో ట్రాప్ లో తెలంగాణ ప్రజలు వాడకండి. ఎందుకంటే వాళ్ళ రాజకీయ పార్టీలు కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా వాళ్ళ కన్వీనియన్స్ కోసం వాళ్ళు చేస్తారు. అంతే కదా. ఎవరు కన్వీనియన్స్ కోసం వాళ్ళు చేస్తారు. మొన్ననే రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సభకు అనుమతి ఇవ్వలే. ఎన్టీఆర్ ను ఎవరు విగ్రహం అడ్డుకుంటారా చూస్తామని చెప్పి ఆయన కమ్మ ఓట్ల కోసం అది చేశారు. ఇప్పుడు కాపు ఓట్లు మనకు వస్తే రావు అనుకుని పవన్ కళ్యాణ్తో వచ్చింది అని చెప్పి సభకు అనుమతి నిరాకరించారు. దానికి వచ్చి డోస్ ఎక్కువైందని చెప్పి ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ను, మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి దిట్టిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి అని పార్టీ పెట్టి మొత్తం దేశం అంతా దున్నేద్దాం అనుకుని ఇవాళ ఇట్లా మాట్లాడుతుంది. అంటే సరే కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ మాట్లాడలేదు. బట్ బీఆర్ఎస్ కే మెజారిటీ సీమాంధ్ర ప్రాంత ఓటర్లు జై కొట్టారు. కేసీఆర్ ను హక్కున చేర్చుకున్నారు. ఇంకా కేసీఆర్ కూడా అట్లే పాలించాడు. ఈ 10 సంవత్సరాల్లో ఒక్క ఇబ్బంది కూడా రానివ్వలే. చాలా మంది ఆంధ్ర వాళ్ళే తెలంగాణ వాళ్ళ కంటే ఎక్కువగా కేసీఆర్ ఫ్యాన్లు అయినారు. సో వాళ్ళ కన్వీనియన్స్ కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ లేదా భారతీయ జనతా పార్టీ నేతలు ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు. ఇంత జరుగుతుంది జాతీయవాదం ప్రాపగేట్ చేసిన వాళ్ళు. సో వీళ్ళ ట్రాప్ లో పడద్దు.
ఎవరో పవన్ కళ్యాణో లేకపోతే ఇంకెవరో కిరణ్ కుమార్ రెడ్డో లేదా చంద్రబాబు నాయుడు వస్తేనో లేదా జగన్ వస్తేనో తెలంగాణ అస్తిత్వం పోయేది కాదు. ఎవరు కుట్ర చేసినా ఏం కాదు. ఈ జనరేషన్ కాకపోతే ఇంకో జనరేషన్ ఉంటుంది. ఈ గడ్డ ఈ నీళ్లే ఎన్నో వీళ్ళు నిజాంని ఎదిరించిన గడ్డ ఇది, అంతే కదా. నిరంకుశమైన నిజాంని ఎదిరించి దేశ స్వాతంత్రం ఒక తర్వాత వచ్చింది, దాని తర్వాత వచ్చిన గడ్డ. సో జనరేషన్స్ మారినా ఈ గడ్డ ఉంటది. సో అందుకని ఈ రాజకీయ పార్టీలు ఆ రాజకీయ పార్టీలు చెప్పేది కాదు, తెలంగాణ అస్తిత్వం ఎప్పటికీ పోదు, అది మాత్రం నేను చెప్పగలను. ఇంకా ఇలాంటి వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేస్తే మంచిదే కదా, అభివృద్ధి పైన. ఇప్పుడు ఉద్యోగాలకు అవకాశం కోసం నేను ఆంధ్రాలో దృష్టి పెడుతున్నాను, సో దట్ అక్కడ వాళ్ళు ఇక్కడ వలస రావడం తగ్గుతుంది, సో ఇక్కడ వాళ్ళకి అవకాశాలు పెరుగుతాయి. ఆ వర్డ్ కూడా ఆయన యూజ్ చేశారు. ఇప్పుడు ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఈ ఎపిసోడ్ జరగకముందు చెప్తే బాగుండేది కదా, ఉద్యోగాల గురించి అయినా దాని గురించి అయినా. ఆయనకి ఎందుకు అవసరం వచ్చిందంటే ఇన్ని రోజులు ఆయన తెలంగాణలో ఒకే పార్టీ ఎక్స్పాన్షన్ కంటే ఎక్కువ నేను ఆంధ్రప్రదేశ్ కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నారు, చేశారు. ఇప్పుడు ఆయనకు ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యవహారంలో కొద్దిమంది ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్ర అని మాట్లాడేసరికి ఆయన కోపం వచ్చింది. ఆయన ఎప్పుడు కూడా నేను ఆంధ్ర అని అనుకోలేదు, ఓన్లీ ఆంధ్రాకే పరిమితం అని అనుకోలేదు అని ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్ లోనే ఉంటున్నారు మెజార్టీ, అంతే కదా. ఇప్పుడు కూడా హైదరాబాద్ లోనే ఎక్కువ ఉంటున్నారు మంగళగిరి కంటే. సో కొంచెం పవన్ కళ్యాణ్కి ఏంటంటే ఆవేశం చాలా ఎక్కువ. నేను చెప్పాను కదా మొట్టమొదలే, శ్రీజ ప్రేమ పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఇదే విధంగా గన్ లైసెన్స్ ను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేసి పవన్ కళ్యాణ్ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నా, దానికి 2 కోట్ల రూపాయలు చెక్ ఇస్తున్నా అని చెప్పి రాసేశారు. అంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. సో అప్పటి నుంచి ఆవేశం వస్తే ఆ విధంగా మాట్లాడతారు. అదేదో సినిమాలో అన్నట్టు అట్లా మాట్లాడతారు కదా, ఎవడయ్యే జాగిరని గట్టిగా మాట్లాడతారు కదా. సో ఆవేశంకు మనం తీసుకోవాల్సిందే. సీరియస్ గా రేపేదో తెలంగాణలో ఏదో అద్భుతాలు జనసేన సృష్టిస్తుందని కూడా అనుకోలేం. బట్ ఇదంతా కూడా ఈ పార్టీలన్నీ కూడా రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాయి. దీనిలో సామాన్య తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఈ ట్రాప్ లో పడద్దని నా విజ్ఞప్తి. ఇవన్నీ కూడా పార్టీలు ఆడుతున్న పొలిటికల్ గేమ్. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గేమ్ ఆడుతున్నారు, బీఆర్ఎస్ గేమ్ ఆడుతుంది, బీజేపీ గేమ్ ఆడుతుంది. నరేంద్ర మోడీ వచ్చి పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ఇక్కడ కలిశారంటే వాళ్ళు గేమ్ ఆడుతున్నారు. అన్ని గేమ్లు ఆడుతున్నాయి. సో సాధారణ తెలంగాణ వాద ఓటర్ మా తెలంగాణకి ఏమో అవుతుంది, అస్తిత్వాన్ని దెబ్బ తగులుతుందని అనుకోవడం కల్లా. తెలంగాణలో పుట్టి ఉస్మానియా యూనివర్సిటీలో చదివి తెలంగాణ రాష్ట్రం కావాలని కాంక్షించిన వాడిగా ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ ఉద్యమంలో అందరూ నన్ను గుర్తుపెట్టారు, నా లైవ్లు చూశారు. అప్పుడున్న ఛానల్లో తెలంగాణ ఉద్యమంలో అప్పుడు సమైక్యాంధ్రకు సపోర్ట్ చేసే ఛానల్ నుంచి బయటకు వచ్చి ప్రత్యేక తెలంగాణకు సపోర్ట్ చేసే ఛానల్లో చేరా. అప్పుడు చాలా పెద్ద త్యాగమే మాది కూడా, అంతే కదా. అప్పుడున్న నెంబర్ 1 ఛానల్ వదులుకొని కొత్తగా పెట్టే ఛానల్లో చేరాం. ఆ తర్వాత ఆ ఛానల్ సక్సెస్ అయింది, అది వేరే సంగతి. అప్పుడు మాకున్న జీతానికి మాకున్న ఉద్యోగాలకు 14 సంవత్సరాలు మాకు కూడా రిస్కే కదా. తెలంగాణ ఎంపీలను అడగండి, కాంగ్రెస్ ఎంపీలు బీఆర్ఎస్ ఎంపీలను అడగండి మా కంట్రిబ్యూషన్. సో ఆ అథారిటీతో చెప్తున్నా, పవన్ కళ్యాణ్ వస్తేనే ఇంకెవరో వస్తే తెలంగాణ అస్తిత్వం దెబ్బతినదు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ వీళ్ళెవరు కూడా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే పొజిషన్ లో లేరు, ఉండబోరు. ఓకే, సో దీనిలో ఒక బ్రేక్